దేవుడు ఈ ఆజ్ఞలనియు వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేలయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. ఒకసారి కూర్చుందండి. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవు లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరి క్రొత్త సంవత్సరంలో ఇదే ఫస్ట్ సారి కదండి మీ అందరు రావడం. దేవునికి స్తోత్రం చెప్దాం. మరి నిజంగా ఇంతవరకు కూడా దేవుడు మనల్ని సజీవు లెక్కలో ఉంచాడంటే అది ఆయన మహాకృప. మరి మా మావయ్య గారు తెలుసు కదండి, దేవవారం మావయ్య గారు. ఏమండి, అందరికి తెలుసు, చాలామందికి తెలుసు. కుమార్ చిన్నమ్మ వాళ్ళ అన్నయ్య గారు అనమాట అండి. ఎన్నోసార్లు మరణాపాయాలు తప్పించాడు దేవుడు. కానీ మరి ఆయన రాజ్యానికి మొన్న 28వ తారీఖు కదండి, 30వ తారీఖా, 30వ తారీఖున 30వ తారీఖు మరి దేవుని రాజు మరి సన్నిధికి వెళ్ళటం జరిగింది. కాబట్టి మన జీవితంలో ఎవరు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకి తెలియదు. మన యాత్ర ఎప్పుడు ముగుస్తుందో మనకి తెలియదు. మీ దినం మీ సమయం ఎప్పుడు సిద్ధంగా ఉంది అంటాడు యేసుప్రభువు వారు. అంటే అర్థం ఏంటంటే చిన్న పెద్ద ఏమాత్రం తేడా లేదు. ఎందుకని ఇలా అయింది అంటే అంటానికి కుదరదు. ఒకవేళ మనం రిక్వెస్ట్ మీద ఒకవేళ దేవుడు ఇస్తారు, కాదంటలేరు. హిజ్కియా అనేటువంటి భక్తుడు మనకు తెలుసు. ఆయన రాజుగారు. ఏమండి, ఆయన రాజుగారు. ఏమండి, అతను ఎలాంటి వాడు అంటే దావీదు దేవుని హృదయానుసారి అని దేవుడే స్టేట్మెంట్ ఇస్తారు. నా హృదయానుసారుడైనటువంటి ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను, నా ఇష్టమంతా కూడా నెరవేరుస్తాడు అతను, నా ఇష్టానుసారుడు అతను. ఏంటంటండి, దేవుని హృదయం దావీదు గారి హృదయం కలిసిపోద్దంటండి. ఎక్కడో ఒక్కటి మైనస్ ఒకటి వచ్చింది, మానవ నైజం ఒకటి వచ్చింది. కానీ ఏమండి, తను చాలా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, చాలా ఇష్టడండి. మీరు దావీదు యొక్క స్టోరీలు చదవండి. దేవా నన్ను దావీదులాగా చేసేయండి అంటానికి అందులో ఒక పాయింట్ ఉండదు మనలో. ఏమండి, దావీదు గారు
మాటలు కాదు, ప్రతి విషయంలో కూడా దేవుని ఘనపరచడం, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క బలం, దేవుని యొక్క శక్తి, దేవునికి ఇవ్వడానికి కానీ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి కానీ, ఏమండి, ప్రతి విషయంలో కూడా మనకి దేవుని యొక్క స్వభావాలు, దేవుని స్వభావం అంటే అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞలే కనపడతాయి అతనిలో. కాబట్టి అంతటి భక్తిపరుడు దరిదాపుగా దావీదు గారితో సమానంగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరంట? దావీదు వలనే అంటాడు. యథార్థంగా జీవించంట హిజ్కియా. ఈ హిజ్కియా గారికి ఒక రోజున మరి యెషయా అనేటువంటి భక్తుడు, ఏమండి, ఎవరైనా ప్రవక్త వచ్చి నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏమన్నాడు? ఎవరికన్నా ఏదైనా కళ వచ్చిందనుకోండి, చెప్పడానికి ఎలా ఉంటుందండి? మీరు చచ్చిపోయినట్టు కళ వస్తే నీ మీద ఏమొచ్చింది? పీడకల వచ్చింది ఒకసారి అంటారు, కానీ చెప్పరు ఎవరు. కానీ నిజంగా దేవుని భక్తులంటే దేవుడు ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పారో అలాగే చెప్పేసి వెనక్కి తిరగడమేనండి. నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఏమండి, ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఏంటి? ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఏంటి? మన హృదయాన్ని సరి చేసుకోవాలి. ఇంకేమైనా పొరపాట్లు ఉన్నాయా, తప్పులు ఉన్నాయా ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడు మనలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటో ప్రక్కన వాళ్ళకి తెలుస్తుంది. నీకు తెలీదా? నువ్వు ఎవరికి ఎగ్గొట్టావో, ఎవరికి ఎవరి మీద కోపం ఉందో, ఎవరి మీద ద్వేషం ఉందో, ఏమండి, ఏ విషయంలో నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావో తెలీదా? తెలుస్తుంది కదా. మనం భక్తిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో, ఏమండి, కొంచెం రూట్ తప్పినప్పుడు ఎలా ఉన్నామో అన్నీ తెలుస్తాయి తెలవ్వా? దేవుని సన్నిధిలో ఎంత బాగానే ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం? దేవుని కోసం ఎన్ని కార్యాలు చేసిన వాళ్ళం, ఎలా ఉంటున్నాం? దేవునికి ఇవ్వడం అంటే ఎలా ఉంటుంది? దేవుని ఆరాధన అంటే ఎలా ఉంటుంది? ఏమండి, దేవుని సన్నిధిలో ఒక్క దినం గడపడం 1000 దినాలు. 1000 దినాలు అంటే ఎంత అండి? 3 సంవత్సరాలన్నారా? ఏమండి, దేవుడు ఒక్క వారం కూడా మర్చిపోకుండా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళకి బోళ్ళని డబ్బులు ఇస్తున్నారంటే, ఇప్పుడు చీర ఇస్తున్నారంటే సరును జ్యోతి వెళ్ళారండి, ఇంకెంతసేపటికి రావట్లా. అదే ఆ చీర ఎంత ఉంటుంది? ఏమండి, యూట్యూబ్లో కొత్తది ఏమవుదు. ఏమండి, ఏమండి, 3000 ఉండొచ్చు చీర. పాప మంచిది ఇస్తారు కదా వాళ్ళు. నవ్వుతున్నారండి, 3000 ఉండదా? మరి కష్టపడి వెళ్తారు కదా, 3000 తీసుకొచ్చి కడతారా దాన్ని? ఏమండి, కాబట్టి ఏంటి అంటే దేవుని సన్నిధిలో ఒక్క దినం గడిపితే 1000 దినాల ఆశీర్వాదాలంటే ఇచ్చిన రోజు, పట్టుకున్న రోజు తెలుస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మేము అనుభవిస్తున్నాం. మేము కూడా, నేను చిన్నప్పుడు అడిగేదాన్ని, నేను చర్చిలోకి వెళ్ళకూడని పరిస్థితి వస్తే, మా చిన్నమ్మగారి ఇంటికాడ ప్రార్థన జరుగుతూ ఉండేది. అయితే అంటే ఇల్లు మరి తూర్పుకి పడమరికి ఉంటుంది, అటొక వసారా ఇటొక వసారా తీసుంటుంది. ఏమండి, మాకు ఇలా పక్కన కూర్చోవడం అని కాదు, వెనకాల వసారా వెనకాల కూర్చొని అసలు ఈ రోజు దేవుడు ఏం మాట్లాడతాడో వినడం కోసం వెళ్ళిపోయి ముందు ఎవరికి కనపడకుండా వెనకాల వెళ్ళి కూర్చునేదాన్ని. ఏమండి, ప్రవ్వా మీ విశ్రాంతి దినాన్నైనా వెనకాలన్నా ఉండి వినాలి దేవుని మాటలు, ఆశతో. ఇప్పుడు అందుకే పక్కన పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఇప్పుడు మేము మందిరాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళగలమా? ఏమండి, కాబట్టి ఏంటి అంటే దేవుని సన్నిధిలో ఒక్క దినం గడపడం 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక అద్భుతమైనటువంటి నాకు అనిపిస్తూ ఉండేది. రాత్రి పగలు బైబిల్ చదువుతూ ఉంటే, ప్రవ్వా దావీదు గారు ఎంత భక్తిపరుడు, తన్నే కట్టొద్దన్నారు, ఒక్కసారి నాతో కట్టించుకోవచ్చు కదా ప్లీజ్ నాయన, బ్రతిలాడేదాన్ని. మందిరం కట్టడం అంటే అది చిన్నదైనా పెద్దదైనా ఏంటి, దేవుని ఏర్పాటు ఉంటేనే కట్టగలుగుతాం. ఒక ఆడోళ్ళు అంటారు, లేకపోతే ఇలా అంటారు, కానీ ఒక్కసారి ప్లీజ్ ఒక్క మందిరం నా సొంత డబ్బులతో నేను కడతాను నాయన అని గోళ్ళ వరకు వచ్చానండి నేను. ఆ తర్వాత కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. ఆ తర్వాత దేవుడు ఆపేయమని చెప్పారు. ఏమండి, అందరూ సొంత ఇల్లు కట్టుకోవట్లేదా కష్టపడి? ఎవరిని అడుక్కుంటున్నారు ఇల్లు కట్టడానికి? ఎవరిని అడగట్లేదు కదా. నేను సొంతంగా ఒక్కటి మందిరం నా చేతులతో కష్టపడి నేను మిషన్ కుట్టేదాన్ని కదా, కట్టాలని ఎంతో కోరిక. అంతేగాని బుక్ పట్టుకొని తిరగాలని కాదండి. అందరి దగ్గరికి మందిరం కడుతున్నామండి. ఏమండి, అందుట్లోది తినాలని కాదు, మందిరం. ఏమండి, దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయన అంటాడు, మీ యందు నేను సంతోషించి నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచుతాను అంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు సంతోషిస్తేనే నీ మధ్యలోకి మందిరం వస్తుంది, నీ గ్రామంలోకి మందిరం వస్తుంది, నీకు మందిరం అనేటువంటిది
ఏర్పడుతుంది. కాబట్టి నిజంగా మరి ఆ మాట ఎప్పుడైతే చెప్పారో హిజ్కియా వెంటనే గోడ వైపు తిరిగి, అంటే యెరూషలేం గోడకి ప్రార్థన చేస్తూ ఉండేవారంట. అలా గోడ వైపు అనుకుందాం, లేకపోతే ఇటు గోడ అనుకుందాం సపోజ్. తిరిగి ఏమని ప్రార్థన చేశాడంటండి, ప్రభువా నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలా నడుచుకున్నాడు? మందిరం ఏమండి ఇలా రా రాజుగా ప్రతిష్ఠించగానే కూడా ఏమండి ఏం చేశాడంటే వెంటనే మందిరాన్ని బాగు చేయండి, మందిరపు తాళాలు తెరవండి, తలుపులు తెరవండి, మరి అంత శుద్ధి చేయండి. శుద్ధి చేయడం అంటే దుమ్ము దులిపేసేసి ఏమండి ఇవన్నీ అని కాదు. ఇక్కడ మందిరం అండి, ఎక్కడొక విగ్రహం, ఎక్కడొక విగ్రహం, ఇక్కడ ఆకాశ సైన్యాలు, ఏమండి నక్షత్రాలు, ఏమండి ఇవన్నీ సూర్యుడు చంద్రుడు రకరకాలు పెట్టేశారు, రకరకాల విగ్రహాలు పెట్టేశారు. ఇవన్నీ తీసుకెళ్ళి ఏం చేశారు, బయట పారబోస్తారు. మరి ఏం చేయాలి, దేశాన్ని కూడా పవిత్రపరచండి. ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామంలో ఉన్నాయి, మీ ఇళ్లలో ఉన్నాయి, విగ్రహాలు ఎక్కడ ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్దాం. బాగుంటుందా బాగోదండి? ఒకవేళ మనకే కనుక మనోళ్ళే ఎవరైనా ప్రధానమంత్రి అయితే ఏమంటారండి, మీకు ఎప్పుడన్నా భేదం చేశానండి, నేను కూడా వచ్చాను కదండి తిరుపతి అంటారేమో, జాగ్రత్త. ఏమండి హిజ్కియా అంతటి మరి దేశాన్ని కూడా పవిత్రపరిచినటువంటి వాడు, దేవునికి యథార్థంగా జీవించిన వాడు. అలాంటి హిజ్కియా మరి నేను ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో అలా వెళ్ళిపోయినటువంటి భక్తుడు వెనక్కి తిరిగి వచ్చి నీకు 15 సంవత్సరాల ఆయుష్ పెరుగుద్ది. దేవుని స్తోత్రం చెప్దాం. ఎలా పెరుగుద్ది ఏమండి, ఎలా పెరుగుద్ది అంటే మన లెక్కలో చూస్తే గడియారం ముళ్ళు 2 అయింది కదా ఇప్పుడు, ఏమండి పావుదక్కు 2 అయింది కదా, అది ఎంతవరకు వస్తుంది, అలాగ తిరిగేసి 6 కాడికి వచ్చేస్తుందండి. ఇన్నాళ్ళు గడియారం ఏంటి అంటే సూర్యుడు ఎక్కుతాకున్న కొలది మెట్లు ఉండేయంటండి. అది సూర్యుడికి ఎండ ఎలా వస్తుందో దాన్ని బట్టి, సూర్యుని యొక్క ఎండను బట్టి ఏమవుద్దంటండి, ఆ ముందుకు వెళ్ళిపోయినటువంటి సూర్యుడు వెనక్కి వచ్చేస్తే మళ్ళీ 10 మెట్లు దిగిపోద్దంట. దేవుని స్తోత్రం చెప్దాం. 10 గంటలు వెనక్కి తిరిగాడు ఒక సిగ్నల్గా. సూర్యుడు ఎవరన్నా భక్తులు అంటే ఎవరండి, హిజ్కియా చేసిన ప్రార్థన, ఆ రోజున యెహోషువ చేసినటువంటి ప్రార్థన. ఏమండి యుద్ధం సాయంత్రం 6 అయిందంటే ఆపేయాలి, యుద్ధం చేయకూడదు దేవుని లెక్క ప్రకారం. ఏమండి అలాంటి పరిస్థితిలో అయ్యో ఇంతమంది శత్రువులు ఉన్నారు, ఇంకేం చేద్దాం, దేవుడు ఏం చేయలేదు అనలేదండి యెహోషువ. ఏమన్నాడు తెలుసా, ఇంత మైనస్ పాయింట్ లేనటువంటి వాడు యెహోషువ. దేవుని స్తోత్రం చెప్దాం. సూర్యుడా ఒక్కసారి నువ్వు గిబియోన్లో ఆగిపో, అక్కడికి వెళ్తున్నావు కదా, అలా ఆగిపో. 5 కాడికి ఆగిపోయిందండి. దేవుని స్తోత్రం చెప్తా. ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఎలా ఉన్నాడో 5 మన లెక్కలో చూస్తే గడియారం ముళ్ళు అండి సాయంత్రం 5 కాడ ఆగిపోయి తెల్లారి సాయంత్రం 5 అయ్యే వరకు ఉండి అప్పుడు స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం చెప్దాం. అలాంటి భక్తుడు ఎవరు, హిజ్కియా. అలాంటి హిజ్కియా అడిగాడు ఆయుష్ అడిగిన తర్వాత అంతకంటే గొప్ప కార్యాలు చెయ్యాలా లేకపోతే కొంచెం దిగజారాలా? ఏమండి మరి చేశాడా హిజ్కియా గారు? ప్రక్కన ఇంకో రాజు అన్నాడు, ఆయనంట చనిపోయేవాడేనంట, బ్రతికాడంట, ఒకసారి కానుకలన్నీ పట్టుకెళ్ళి అతన్ని పరామర్శించరండి అని చెప్పినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి పరామర్శించినప్పుడు మొత్తం మరి తన వైభవం అంతా చూపిస్తూ ఉన్నాడు. ఆ టైంలో అబ్బాయి ఎంత సూపర్ అండి మీరు అంటా ఉంటే దేవుని సంగతి మర్చిపోయాడు అక్కడ. ఏమండి దేవుని సంగతి మర్చిపోయి అబ్బో మా వైభవం ఇదంతా ఇంత బాగా చేసాం, ఇదే కాదు ఇంకా ఉన్నాయి రండి ఒకసారి అనేసి అలా చూపించాడు, మొత్తం చూపించాడు. ఇంతలో ప్రవక్త గారు మళ్ళీ బయలుదేరి వచ్చేసాడు, గుమ్మలోకి వచ్చాడు. యెషయా ప్రవక్త వచ్చి, హిజ్కియా నీ దగ్గరికి ఎవరు వచ్చారు? పలానా రాజు పరామర్శించడానికి తన దూతలను పంపించారు. ఏమేం చూపించావు? అన్నీ చూపించేసా. ఒక్కటి కూడా దాయలేదా? ఒక్కటి కూడా దాయలే. మందిరపు బొక్కసములో ఉన్నటువంటి మందిరానికి సంబంధించినవి కూడా చూపించేశా. ఇవన్నీ దేవుని పనిముట్లు, ఇదంతా ఇది, యుద్ధానికి ఇది, ఈ శాలలు ఇవి, గుర్రపు శాలలు, ప్రతీది చూపించానండి. రాబోయే కాలంలో అన్నీ తీసుకుపోతాడు ఆ రాజు. నీ కుమారుని తీసుకుపోయి నపుంసకులుగా చేస్తాడు.
దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎందుకు నపుంసకులు అయ్యారన్నారు అనుకుంటున్నారు? ఈ అయ్యగారు చూపించిన దాన్ని బట్టే. అక్కడ తీసుకుపోయి నీ పిల్లల్ని కూడా నపుంసకులుగా చేసుకుంటారు వాళ్ళు. నా కాలంలో జరగకుండా నా తర్వాత కాలంలో జరిగితే చాలులే ఏమన్నాడండి? మన పిల్లలకి ఏమండి నేను ఎలాగో చనిపోతున్నానండి సరిగా లేకుండా మా పిల్లలు బాగుంటే చాలు అన్న తల్లిదండ్రులను చూస్తారా? లేకపోతే నేను బాగుండి మా పిల్లలు ఎలాగో అలాగే ఏడవండి అన్న వాళ్ళని చూస్తారా అండి? ఏమంటారు? మా కుమార్తెనమ్మ మొన్న ఏడుస్తుంది, అన్నయ్య నేనన్నా వెళ్ళిపోవలసింది అన్నయ్య, నువ్వు ఉండవలసింది అన్నయ్య. ఏమండి? ఏమంటారండి? ఎందుకయ్యా మోసం చేసి వెళ్ళిపోయావు అంటారు. వెళ్ళాలని వెళ్తారండి వాళ్ళు. అర్థమవుతుందా? మన తర్వాత వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు అందరూ. తీరా చూస్తే హిజ్కియా గారు నా కాలంలో తప్పితే చాలే. మనకిచ్చినటువంటి ఆయుష్ కాలం అది ఈరోజు కుమారి రెడీగా చక్కగా ఉందనుకున్నారనుకోండి. ఒక కళ చూపించాడు, కుమారి రెడీగా ఉండు అని. ప్రభువా ఇప్పుడేంటి ప్రభువా అన్నానండి. దేవుడు ఇచ్చారు ఆయుష్ మళ్ళీ. ఆ తర్వాత నా ఇష్టానుసారంగా చేస్తా ఉండి ఇంకా అసలైన దేవుడు చెప్పిన పాయింట్ కాకుండా ఎదరికి వెళ్ళినప్పుడు నా స్థితి బాగోకుండా ఉందనుకోండి, ఏమండి నేను బ్రతకడం బెస్టా లేకపోతే ముందు వెళ్ళిపోవడం బెస్టా? దేవునికి అన్నీ తెలుసు. ఈ పండు ఇప్పుడే రెడీ అయిపోయింది, దీన్ని కోసేద్దామని ఆయనకి తెలుస్తుంది. అర్థమవుతుందండి? దేవుడు ఏదైనా చూపించినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలండి? రెడీగా ఉండాలి. సరి చేసుకోవడానికి రెడీగా ఉండాలి. మీ ఇష్టం ప్రభువా అన్నట్టు రెడీగా ఉండాలి. లేదు అంటే నీ స్థితి, ఆత్మీయ స్థితి అంతకంటే కూడా బెస్ట్గా చేసుకోగలిగితే సంతోషమే. అర్థమవుతుందండి? మనకిచ్చిన ఇవ్వబడినటువంటి ఆయుష్ కాలంలో తప్పిపోయే వారిగా మనం ఉండకూడదు. మన లెక్క చూశాడు దేవుడు అంటే ఆయన ముగిస్తే తట్టుకోలేమండి. ఏమండి? మరి ఒకసారి దానియేలు గ్రంథం చూడండి. ఒకసారి జస్ట్ దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో బెల్షస్సరు అనేటువంటి రాజు ఉన్నాడు. ఏం పేరు? బెల్షస్సరు. ఇతను ఎవరు అంటే నెబుకద్నెజరు యొక్క కుమారుడు. ఏమండి? నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షస్సరు. ఇతను ఏం చేశాడు ఒకసారి చదవండి నాన్న, జస్ట్ ఫస్ట్. ఇక్కడ చూడండి, రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు ఈ హిజ్కియా గారు చూపించినటువంటి పనిముట్లు ఇవన్నీ. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ అయ్యగారు అంటే, నెబుకద్నెజర్ అయితే మరి తన యొక్క గర్వాన్ని బట్టి గడ్డి మేసిన తర్వాత దేవుని నమ్ముకొని, ఏమండి తనకి బుద్ధి వచ్చినప్పుడు దేవుని యొక్క పరలోకపు రాజు యొక్క గొప్పతనం కోసం సాక్ష్యం చెప్పి మరి ఆ యొక్క మరి సంస్థానంలో అది అందరికీ కూడా తెలియజేశాడు, పెద్ద మీటింగ్ పెట్టి. మరి కొడుకు వింటాడు ఉంటాడు, ఏమండి అన్నీ చేస్తాడు. కానీ ఈ యొక్క కుమారుడు రాజరికానికి వచ్చిన తర్వాత తను చేసిన పనేంటి అంటే ఏం చేశాడండి? ఏం చేశాడంట? ఇక్కడ 1000 మందికి విందు చేయించాడు, అధిపతులు అందరికీ కూడా. ఆ విందులో ద్రాక్షారసం అంటే మన 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 మనవాళ్ళు చేసుకునే విందు ఎలా ఉంటుందండి? సారాయి కానీ కళ్ళు కానీ, ఏమండి చికెన్ కానీ తెచ్చుకొని చేసుకుంటారు కదా. ఇలా ఈ రాజు ఏం చేశాడంట? ద్రాక్షారసం పోసి త్రాగడం, విందు జరగడం ఎంత సంతోషమో. ఏమండి ఆ సంతోషానికి హద్దులు లేవు, అవధులు లేవు. ఏమండి ఎటువంటి అబ్జెక్షన్లు లేవు. ఏమండి రాజుగారిని ఇది తప్పండి అనేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరైనా చూసి మీరు చేస్తుంది తప్పండి, అవన్నీ మందిరంలో వాడేయండి, దేవుని అండి అని చెప్పేవాడు ఎవరన్నా ఉంటారా? ఇది అయ్యగారిదే మొత్తం అధికారం అంతా. ఇదంతా ఎక్కడ? దేవుని యొక్క ఉపకరణాలన్నీ తీసుకొచ్చి అందుట్లో పోసి, బంగారు పాత్రలు అవన్నీ, వాటిలో పోసి త్రాగుతా ఆనందిస్తూ ఉన్నాడు. రాత్రి అయింది, తర్వాత కాసేపు డాన్సులు మొదలు పెడతారు. ఏమండి చక్కగా గోడ దగ్గర ఒక దీపం వెలుగుతూ ఉంది. ఉపపత్నులు రాణులు అందరూ కూడా వాళ్ళ వేషాలు నార్మల్గా ఉండవండి. ఏమండి అంతేనా కదా?
ఫ్రెండ్స్ అందరూ కలిస్తేనే తట్టుకోలేము. ఏమండి? ఏమండి? వాళ్ళు ఉంచుకున్న వాళ్ళు, పెంచుకున్న వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత పోకిరి బ్యాచ్ అంతా రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందండి అక్కడ? తమ ఇష్టానుసారంగా ఉన్నారు. ఇంతలోకి గోడ దగ్గర దీపం దగ్గర ఒక ఇలా చెయ్యి మానవ హస్తం వంటి హస్తం వచ్చి ఇలా వ్రాస్తుందంటండి. ఏంటంటండి? ఏమండి? మానవ హస్తం వచ్చి గోడ మీద చక్కగా అలా రాసేస్తుంటే ఇలా చూస్తూ ఉంటే ఏమండి బాగా తాగి ఉన్నాడేమో. ఎవరు? బెలిషస్సరు, నెబుకద్నెజర్ యొక్క కుమారుడు. నడుము జారిపోయిందండి, మోకాళ్ళు వసిలిపోయినాయండి, వణుకు దడొచ్చేసిందండి. ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది అక్కడ. దేవుని భయం అక్కడికి వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లా. మేనే మేనే టేకెల్ ఒపార్సిన్ అని రాసేసి వెళ్ళిపోయింది. తన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. రాజులు, గారడీ విద్య గల వాళ్ళు, జ్ఞానులు, ఏమండి రకరకాల వాళ్ళని పెంచుకుంటూ ఉంటారు. తత్వజ్ఞానం, ఏమండి ఈ రకరకాల జ్ఞానాలు వాళ్ళని ఎవరైనా సరే వచ్చి ఈ రాతను చదివి నాకు వినిపిస్తే మరి మూడో అధిపతిగా వెళ్తాడు, బంగారపు పథకాన్ని ఇవ్వడం జరుగుద్ది, మూడో అధిపతికి కూడా వెళ్తారని చెప్తే అందరూ వస్తున్నారు. అదేంటో అర్థం కావట్లా. చూస్తున్నారు, సైలెంట్గా ఉంటున్నారు, చూస్తున్నారు, సైలెంట్గా ఉన్నారు. ఏమండి? ఆ వార్త వాళ్ళ అమ్మగారికి వినపడద్ది. వినబడి మెల్లిగా బయలుదేరి వచ్చి చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి, రాజా నువ్వు కలతపడడానికి వీల్లేదు. మన రాజ్యంలో ఒక అతను ఉంటాడు, మీ నాన్నగారి టైం నుంచి కూడా మీ నాన్నగారికి వచ్చినటువంటి ప్రతి సమస్యల్ని పరిష్కరించేటువంటి ఒక వ్యక్తి, అతని పేరు దానియేలు. పిలిపించుకో ఒకసారి. అతనికి తెలియందంటూ ఏమీ ఉండదు. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఎలాంటి మర్మాలైనా బయట పెడతాడు. ఒకసారి పిలిపించుకో. వెంటనే పిలిపించడం జరిగింది, రావడం జరిగింది. ఏమండి? వచ్చిన తర్వాత మరి చక్కగా అయ్యగారు చెప్పే మాట, రాజు చిరకాలం జీవించును గాక, ఇవన్నీ చెప్పేసిన తర్వాత మీ నాన్నగారు ఉన్నారే, మరి స్టోరీ చెప్పాలి కదండి. మీ నాన్నగారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అతను మరి గర్వించినప్పుడు ఇలా పశువుగా మారిపోయి అడవిలోకి వెళ్ళి, ఏమండి 7 సంవత్సరాలు గడ్డి మేసి ఆ తర్వాత మరలా రాజ్యానికి వచ్చాడు కదండి. వచ్చాడండి. ఏమండి? ఆయన బంగారపు విగ్రహం చేసినప్పుడు ఏం చేశారండి? అగ్నిగుండం కోపం వచ్చి నేను చేసిన బొమ్మకు మొక్కాలని చెప్పినప్పుడు ఏమండి మొక్కకుండా ఉన్నారు ముగ్గురు. అందులో ఏమంటే షడ్రక్, మేషక్, అబ్దెనగోలు మా ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళని పడేస్తారండి. వాళ్ళు ఏమయ్యారో తెలుసా? నలుగురుగా మారారు. దేవుడు కూడా దిగి వచ్చాడు. తెలుసు కదా మీకు ఇవన్నీ? తెలుసు, అన్నీ తెలుసు. ఆ తర్వాత చెప్తాడు, రాజుకు బెలిషస్సరు నీవు ఏమండి నువ్వు అణుచుకోలేక 22 వచనం చదువుదాం. 5:22. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనసును అణుచుకోక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని. ఏమండి? ఒక విషయం, దానియేలు గారి ఇంటికాడ నుంచి అప్పుడే వచ్చారు. ఏమండి? రాగానే ఏం జరిగింది చెప్పండి ముందు అన్నారండి. రావడం ఏంటి చెప్తానే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారి స్టోరీ అంతా చెప్పి, రాజువాకు బెల్షస్సరు ఇదంతా నీకు తెలుసు, ఇవన్నీ సంగతులన్నీ నీకు తెలుసు, అయినప్పటికీ కూడా నీ మనసుని అణుచుకోలేక మరి పరలోకమందున దేవుని మీదే నువ్వు ఏం చేస్తావు? తిరుగుబాటు చేస్తున్నావు. చూడడానికి వినడానికి శక్తి లేనటువంటి దేవతలను పెట్టుకున్నావు నువ్వు. విగ్రహాలు పెట్టుకుని వాటిని ఏం చేస్తున్నావు నువ్వు? వాటిని స్తుతించుకుంటా, వాటిని ఆరాధించుకుంటా, వాటిని ఘనపరుస్తా. దేవుని ఆలయ సంబంధమైనటువంటి ఉపకరణాలలో ద్రాక్షారసం పోసి తాగుతున్నావు. నీకు అసలు భయం అన్నట్లేదా? నీకు మీ నాన్నగారికి జరిగిన విషయం నీకు తెలుసు కదా. ఏమండి? ఆ మాటలు చెప్తున్నాడు ఒకసారి. నీవు చూడండి, అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. దేవుని స్తోత్రం చెప్తాం. ఎవరిని గణపరచాలి? నీ ప్రాణం ఎవరి చేతిలో ఉందో, ఏమండి
నీ మార్గాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో, నీ జీవితం ఎవరి చేతిలో ఉందో అస్సలైన ఆయన్ని నువ్వేం చేయలే. ఇప్పుడు నీకు తెలియదా? యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? తెలుసండి అందరికీ. పాపం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి పడుకుంటారు. పాపం దేవుని సేవకులు వచ్చారంటే ఏం చేస్తారు? ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే మాట్లాడుతుంటారు. ఆ రోగుల దగ్గరికి వెళ్ళి మనం ఒక్కళ్ళమే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేయాలి. అర్థమవుతుందా? దేవుని సేవకులు కానీ దేవుడు కానీ లక్ష్య పెట్టనటువంటి వాళ్ళని దేవుడు ఏం చేయడు? లక్ష్య పెట్టడు. దేవుడు అంటే ఎలా ఉండాలి? గడగడలు ఆడుతూ ఉండాలి. దేవుని ప్రార్థన చేస్తుంటే చేసుకోండి మీరు. అయ్యా మీ ప్రార్థన చేస్తానంటే అలాగే కూర్చుంటారు అంతే. రోగం ఎవరికి? వాళ్ళకే. ఏమండి? బ్రతిలాడి చేస్తాను, నేను చేస్తాను. ఆయన ఉన్నాడు, వాడు ఏమన్నా అడుగుతున్నాడా లేదా చూస్తాడు పైన ఆయన. ఏమండి? మీరు ఎప్పుడైనా సరే మీరు మీ అమ్మాయిని కానీ మీ ఆయన గారిని మీ పిల్లల్ని ఎవరన్నా హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత కూర్చోబెట్టండి. ఏమండి తలనొప్పి వస్తుందండి ఈవిడికి, నడుము నొప్పి కూడా వస్తుందండి, అప్పుడప్పుడు కిడ్నీ నొప్పి కూడా అంటదండి. ఏమండి? అమ్మాయి ఈవిడికి మాటలొచ్చండి, అయినా చెప్పదండి, భయం అండి. నువ్వు మాట్లాడండి ఊరుకో ముందు అంటారా? అనరా? నొప్పి వచ్చిన వాళ్ళు చెప్పాలా వద్దా? ముందు వాడు చెప్తా ఉంటే ఒకవేళ వాడు నొప్పిలో చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు పక్కనోడు చెప్పాలి. అంతేనా కదా? మొత్తం మనం చెప్పి మనకు బేలద్ది మళ్ళీ. ఏమండి? అవునా కదా? గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్త. నీకు తెలుసు, దేవుడు అంటే తెలుసు, విన్నావు, ఆయన నిర్లక్ష్య వైఖరి. అందుకోసం అంటున్నాడు, నీ ప్రాణమును నీ సకల మార్గాలు ఏ దేవుని చేతిలో ఉన్నాయో ఆ దేవుని నువ్వేం చేయలేదు. అందరికీ లోకు అయిపోతున్నాడు దేవుడు కదా. అసలు దేవుని స్తుతించకపోతే ఏమవుద్దండి? ఏమండి? దేవుని గణపరచకపోతే ఏమవుద్దండి? ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమవుద్దండి? ఏమండి? తర్వాత ఒకవేళ జరిగిన తర్వాత చెప్పడానికి నువ్వు ఉండవు. ఏమండి? చాలా జాగ్రత్త. దెబ్బ తగిలిన తర్వాత, తగలక ముందు బాగానే ఉంటుంది. ఏమండి? ఇలా అన్నామండి, చక్రం చిటుక్కుమని వాడు వచ్చేసి గుద్దేశాడండి. ఏమండి? గుద్దేశాడండి. మరి తర్వాత గుద్దేసిన తర్వాత, యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు సరి చేసుకుంటే అవుద్దా? ముందు సరి అయితే అవుద్దండి? దేవుని దెబ్బ తగలక ముందు ఏం చేయాలి? మనం సరిగా ఉండాలి. చాలా జాగ్రత్త. వ్యర్థమైనటువంటి జీవితాలతో దేవుడంటే లెక్క లేకుండా నేను బ్రతికేస్తున్నాను అని బ్రతకడం మంచిది కాదది. అది ఏ వయసు అయినప్పటికీ కూడా ఎలా ఉండాలి? మనం భయంతో ఉండాలి. చిన్నపిల్లలైనా యవనస్తులైనా కొన్నాళ్ళు తిరిగిన తర్వాత వద్దాంలే, ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకొని సంతోషం అనుభవించడానికి నీ జీవితంలో నీవు బ్రతికుంటావో లేకపోతే మంచి కుటుంబంగా ఉండడానికి నీకు అవకాశం ఉంటుందో లేదో చెప్పలేం. అర్థమవుతుందండి? అందరిలా తిరిగేసి వచ్చిన తర్వాత ఏంటంటండి, ఎప్పుడుకో వద్దామంటే మా వయసు ఉన్నవాళ్ళు ఎంతోమంది నశించిపోయారు. తమ జీవితాలు ఎలా అంటే రోడ్డు మీద పెట్టారు. విస్తరాకు రోడ్డు మీదకి ఎగిరిపోతే ఎలా ఉంటుందో అలా పెట్టారు. వాళ్ళ జీవిత విలువ వాళ్ళకి తెలియలేదు. కొంతమంది పాడు చేసుకున్నారు, కొంతమంది చనిపోయారు, చాలామంది కూడా తెలుస్తూ ఉంటుంది. చాలా వరకు జీవితం చాలా విలువైంది. ఆ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఎంతో మంచిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటాడు చూడండి, ఆ దేవుని నువ్వేం చేయలేదు, గణపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతలు వ్రాసిన శాసనం ఏదనగా మెనే టేకెలు ఓ పార్సిని. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూడగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతని 3వ అధికారినిగా చాటించిరి. ఆ రాత్రే బెల్షస్సరు ఏమండి మాదీయులకి పారసీకులకి వెళ్ళపోవడం జరిగింది. ఏమండి? ఒక్క చిన్న మాట ఏంటి అంటే, హృదయపు గర్వం అనేటువంటిది దేవుని సన్నిధిలో తగ్గించుకొనివ్వదు. సాతాను యొక్క లక్షణం ఏంటి అంటే దేవుని సన్నిధికి తగ్గించుకొని రాదు. సాతాను యొక్క లక్షణం ఏంటి? కఠినం అయిపోతూ ఉంటుంది. దెబ్బ తగిలితే కఠినం అవుద్ది, దెబ్బ తగిలితే కఠినం అవుతుంది. అదేంటో తెలుసా? ఏమండి? అదేంటో తెలుసా? సాతాను యొక్క మనసు. అదే కనుక పిల్లోడు మంచిగా ఉన్నాడు అనుకోండి, ఒక్క దెబ్బ కొట్టగానే
భయపడి ఏం చేస్తాడు, ఇంకెప్పుడు చేయను డాడీ, చేయనమ్మా అని చెప్తాడు. అదే మూర్ఖుడుగా తిరగబడిన తర్వాత ఏమైపోద్దండి, ఏమైపోతారు, ఇంట్లోంచి వెళ్ళిపోతా. నువ్వేంటి, ఏమండి, తిరుగుబాటు అనమాట. చాలా జాగ్రత్త. మన జీవితాన్ని ఎప్పుడు దేవుడు లెక్క చూస్తాడు తెలీదు. నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూశాడు. నువ్వు తక్కువగా కనపడ్డావు, త్రాసులో తూచినప్పుడు ఏమైపోయావు, తక్కువగా కనపడ్డావు. ఈరోజు మన ఒకవేళగా మన టైం దగ్గరికి వచ్చి దేవుడు వచ్చేది ఎలా వస్తుందో తెలుసా, ఎలా వస్తుందో తెలుసా, ఆయన ప్రభుత్వం, ఆయన యొక్క శిక్ష అనేటువంటిది కానీ, ఆయన యొక్క మరి తీర్పులు అనేటువంటి ఎలా వస్తాయండి, అనుకోనని సమయంలో. ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో, మీరు అనుకోనని గడియలో, ఏమండి, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన, ధనమోసం వలన ఆ దినము మీ మీదికి హఠాత్తుగా వస్తుందేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఏదేనో ప్రభు యొక్క దినములు చెడ్డవి. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొంచు, అజ్ఞానుల వలె కాక. అజ్ఞానులు అంటే ఏంటి, సమయాన్ని పోనిచ్చుకునే వాళ్ళు అజ్ఞానులు. ఒక గంట సమయం నువ్వు దేంతో గడుపుతున్నావు, దేవుని వాక్యం అయితే పర్వాలా, దేవుని మాటలతో నిన్ను నువ్వు కట్టుకుంటా ఉంటే పర్వాలా. ఈ లోకంలో నీకు ఏమండి ఒక ఇల్లు, అప్పు లేని స్థితి, నార్మల్గా వెళ్తూ ఉంటే ఇంకా ధనవంతులగుటకు ప్రయాసపడి, ఏమండి వాడది వీళ్ళది తీసుకొని ఉన్నవాళ్ళు ఊరుల్లో పడిపోతారంట, ఉచ్చుల్లో పడిపోతారంటండి, ప్రాణ హానికరమైన వాటిలో పడిపోతారంట. అందుకోసం ఏమంటాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, దీనిలోంచి ఏమీ అంటే సోమరులుగా ఉండమని దేవుని వాక్యం చెప్పట్లేదు. కానీ 6 దినాలు పనిచేసుకున్న తర్వాత 7వ రోజు దేవునికి ఇవ్వాలని తెలియదండి. ఏమండి, లేవగానే దేవుని స్తుతించుకోవడం తెలీదా? ఏమండి, పనులన్నీ ముగించిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని, ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవడం తెలీదా? ఏమండి, తెలీదండి. అన్నీ నేర్పకుండా రకరకాలు వచ్చేస్తాయి. చిన్న పిల్లలకి మేకప్ ఇస్తే ఇలా అంటే అర్థం ఇప్పటికీ నాకు తెలీదు. అదేంటో ఏంటంటారు, ఇలా అంటారు కదా, ఇలా పెడతారు, అదేంటో నాకు తెలియదు. పోజ్ అని కాదు, అవన్నీ సాతాను యొక్క సిగ్నల్స్. మళ్ళీ ఇలా పెట్టి ఇలా అంటారు, అదేంటో తెలుసా, కరెక్ట్గా ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత ఈ సిగ్నల్ మీరు అనకపోతే కుదరదని చెప్పారంట. మేము అనమంటే కుదరదు, అలా అనకపోతే అన్నారంట. ఎన్ని సాతాను యొక్క సిగ్నల్స్ మీరు చెప్పే. చాలా జాగ్రత్త. ఇవన్నీ కూడా సాతానియే. ఏమంటే యూట్యూబ్ అనేటువంటిది కూడా అదేనంట, వాట్సాప్ అనేటువంటిది అదేనంట. మీరు విన్నారో లేవు అవన్నీ కూడా. కాబట్టి చాలా జాగ్రత్త. సాతాను యొక్క సిగ్నల్స్లోనే చిన్న పిల్లలకి అవైతే వచ్చేస్తాయి, ప్రార్థన చేసుకోవడం రాదు. ఏమండి, బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేసుకోవాలి, నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవింపబడతావు, గర్భఫలం, భూఫలం, పశువుల మందలు, దుక్కిటేతులు అన్నీ దీవించబడతాయని దేవుడు చెప్తే, ఏదండి అసలు దీవెనే లేదండి, అయ్యో ఉసూరుమంట, దేవుడు అన్యాయం చేశాడని భేదమోహం పెట్టనవసరం లేదు నన్ను అడిగితే. ఏమండి, నీ క్షేమ కాలంలో దేవుని మర్చిపోతే గనక ఏమవుద్దండి, దేవుడు లెక్క చూస్తే తట్టుకోలేం మనం. చాలా జాగ్రత్త. ఒకవేళ గన మన జీవితం ఒకవేళ అవకాశం ఉండి బ్రతికితే బ్రతుకుతాం, లేకపోతే వెళ్ళిపోతాం. కానీ దీంట్లో మరణానికి పెళ్ళి అనేటువంటిది ఉందా, లేకపోతే చిన్నపిల్లలు అనేటువంటిది ఉందా, ఏముందండి, పెళ్లి కూతురు ఎలా తాళి కడుతున్నాడు అబ్బాయి, ఇలా పడిపోయాడు. ఏమండి, అవునా కదా. చాలా జాగ్రత్త. ఎప్పుడైతే మన లెక్క చూడడం దేవుడు చూశాడంటే, మనకు ఆయుష్ ఇచ్చింది ఇంతకు ముందు కంటే బెస్ట్గా ఉండడం కోసం. ఒక్క ఆత్మనన్నా నువ్వు రక్షించగలవేమో అన్న కోరికతో ఎదిగినటువంటి వాళ్ళు ఏం చేయాలండి, ఫలించాలి. ఫలించడం అంటే ఏంటి, నీలా దేవుని వైపుకి కొంతమందిని నడిపించడం. మరి బెల్షస్సర్ గారికి ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో, ఆహా ఎంత భక్తుడు, ఎంత దేవునికి అనుబంధంతో ఉన్నాడు అని చెప్పి, నేను చెప్పినటువంటి ఈ ఆజ్ఞను నెరవేర్చండి, అందరూ కూడా ఏం చేయండి, ఏమండి, రాజవస్త్రాలు తీసుకొచ్చి ధరింపజేయండి, కంఠానికి బంగారు హారం వేయండి, ఏమండి, 3వ అధిపతిగా ఊరేగించ. ముందు ఇక్కడ ఈ జబ్బుకి ఏమన్నా ఉంటుందండి, ఒకవేళ దేవుడు క్షమిస్తాడు నన్ను అంటే ఎంత బాగుంటుందండి, ఆ మాత్రం రాలేదు. చాలా జాగ్రత్త. అజ్ఞానం అనమాట అండి. జ్ఞానం కలిగి జీవించాలి. మరి నేను కొటేషన్ చూపించగానే 2 ముక్కలు చెప్పేసి ముగిస్తాను. అసలు చెప్పాలనుకోలేదు, కానీ మన జీవితం ఎప్పుడు ముగింపబడద్దో తెలియదు. కాబట్టి అజ్ఞానంగా ఉండొద్దు, దేనికోసమో ప్రయాసపడొద్దు, దేవుని కోసం మాత్రమే. దేవుని స్తుతిస్తా కనపరిస్తే, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదిగితే మీకు అన్నీ కూడా ఇస్తాను అంటాడు. మొదట ఏం చేయాలి మనం,
ఏ దేవుడు ఏది చెప్పాడో అది చేయాలి. అది చేసేస్తే ఆ తర్వాత నీకు ఇచ్చేసేది ఇచ్చేస్తాడు ఆయన. నువ్వు కష్టపడని అవసరం లేకుండా ఇచ్చేస్తాడు. నువ్వు వెతుక్కోని అవసరం లేకుండా వచ్చేస్తాయి ఆశీర్వాదాలు నీ దగ్గరికి వచ్చేస్తాయి. మరియా అనేటువంటి వ్యక్తి కోసం మనకు తెలుసు. ఏమండి? మరియా అనేటువంటి వ్యక్తి ఏం చేస్తుందంటండి, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని, ఏమండి, చూడండి ఒకసారి లూకా 10:42. లూకా సువార్త. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొను. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, యేసుప్రభు వారు అలా ప్రయాణమై వెళ్ళిపోతా మార్తా, మరియ, లాజరు అనేటువంటి వారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి ముగ్గురే కాదండి, యేసుప్రభు వారే మాత్రమే కాదు, ఆయన శిష్యులు కూడా వెళతారు. యేసుప్రభు శిష్యులు కూడా ఉంటారు, ఆయన్ని వెంబడించే వాళ్ళు కూడా ఏం చేస్తారు, వెళతారు. అలాంటి పరిస్థితిలో అందరూ వచ్చి కూర్చున్నారు. అలా వాక్యాలు వింటూ ఉంటాయి. ఏమండి? అందరూ వింటూ ఉంటే మరియ కూడా ఎక్కడ కూర్చుందంటండి, ఎదురుగుంట కూర్చుంది, యేసుప్రభుకి దగ్గరగా కూర్చుంది. ఈ మార్తమ్మ గారు ఏం చేసిందంటే, నాకు ఇలా కొంచెం కంగారు, వీళ్ళకి భోజనం పెట్టాలిగా, తిరిగి తిరిగి వచ్చుంటారు, ఊరంతా తిరిగి వచ్చుంటారు వీళ్ళు, కాబట్టి ఏం చేయాలి, ఏదో భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పి అది వండాలా, ఇది చెయ్యాలా, ఇది చెయ్యాలా, అది చెయ్యాలా అని అయ్యో చేస్తూ ఉంది. కొంతసేపటికెళ్ళి ఆవిడికి ఏమనిపించింది అంటండి, చాలా కష్టం అనిపించింది, విసుగు అనిపించింది, కోపం వచ్చింది. వెంటనే వచ్చి ఒక్క నిమిషం అంటే అలా బయటకు వచ్చి అలా చూసి, ప్రభువా ప్రభువా, నేను ఒక్కదానే కష్టపడుతున్నాను, వంట చేస్తున్నాను, మీ అందరికి వంట చేయాలి కదా, వీళ్ళందరికీ మీరు వాక్యం చెప్తారు, ఏం చేయాలి, నేను వంట చేయాలి కదా అంటే, యేసుప్రభు వారు అన్నమాట, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, మరియ ఉత్తమమైన దాన్ని. ఒక్కోసారి అన్నీ వదిలేసి మా తాతయ్య గారు వెళ్ళిపోవాలన్న మనసు వస్తుంది. అంటే మా తాతయ్య గారి మైండ్ అంటారు అందరూ, అది కాదు, అది దేవుని మైండ్. ఇవన్నీ కూడా శ్రేష్టమైనవి కావు, అత్యున్నతమైనది ఏంటంట, ఎంతవరకు దేవుని వాక్యం చెప్పడం, దేవుని వాక్యం వినడం, దేవుని సన్నిధిలో గడపడం. దేవుని స్తోత్రం చెప్దాం. మా బాబీ చేస్తున్నాడు ఇప్పుడు ఆ పని. ఎంతవరకు బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేసుకుంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు, ఏదైనా పెడితే తింటాడు, వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఏమండి? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు, బ్యాచిలర్గా ఉన్నాడు కాబట్టి. ఏమండి? కుటుంబం గట్రా వస్తే ఏమవుద్దండి, అప్పుడు బాధ్యతలు వచ్చేస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఏంటంటే, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఉత్తమమైనది ఏంటంట, దేవుని నామం ఉత్తమమైనదంటండి. యెహోవా ఉత్తముడు అంటారు, అన్నిటికంటే పైదాన్ని ఉత్తమం అంటారు. ఏమండి? ఉన్నతమైన దాన్ని ఏమంటారు, ఉత్తమం. అది మంచిది అనమాట అండి. దేవుని సన్నిధి అంటే చాలా మంచిది, అంతకంటే మంచిది ఏది కూడా లేదు. ఆమె ఏంటంటే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఆయన మాటలు వింది అలా రోజు వింటానే ఉండేది. ఏమండి? అవి మనసులో పెట్టుకుంది ఆవిడ. సైలెంట్ అయిపోయింది, పెట్టింది ఏదో పెట్టింది ఆవిడ, అయిపోయింది. ఏమండి? ఆ తర్వాత మరి యేసుప్రభు వారు శిలువ మరణానికి వెళ్ళవలసినటువంటి గడియ వచ్చినప్పుడు, రేపొద్దున వెళతారు. ఏమండి? 2 రోజులు అయిన తర్వాత పస్కా పండుగ వస్తుంది. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం జరిగింది. అప్పుడు ఏం చేసిందంటే, అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చి బుడ్డి సేరున్నర అంటే ఎంతండి, కేజీన్నర, సేరున్నర ఎత్తు చిన్న స్ప్రే, మంచిదైతే చాలా కాస్ట్ ఉంటుంది. మరి ఎంత రేటో మనకైతే తెలీదు, రేటు కట్టడానికి దేవుడు ఇష్టపడలేదు. మిక్కిలి వెలగల అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చి సేరున్నర బుడ్డి ఓపెన్ చేసి కొంచెం కొంచెం పోయడం కాదండి, పగలగొట్టింది, నెత్తి మీద అలా పోసింది. దేవుని స్తోత్రం చెప్తాం. అందరూ సణుగుతూ ఉంటే యేసుప్రభు వారు అన్నమాట ఏమన్నారు, ఆమె నా కోసం మంచి కార్యం చేసింది, ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు, రే బేదోళ్ళకి పెడితే ఎంతమంది భోజనాలు పెట్టచ్చో తెలుసా, ఎంతో తెలుసు అది, అసలు అది ఏమాత్రం అనుకున్నావురా, అసలు దేవుని నిమిత్తం ఖర్చు పెట్టిన ఎక్కడికి పోవు. దేవుని స్తోత్రం చెప్దాం. పేతురు గారు అంటారు, చూడండి మార్కు సువార్త 10:29, అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను. చూడండి మార్కు సువార్త 14:3 మరి అచ్చ జటామాంసి అత్తరు అది వ్రాయబడింది.
ఆ తర్వాత మార్కు 10:29లో యేసుప్రభు వారు చెప్తున్నటువంటి మాట, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబో కాలమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్తాం. నా నిమిత్తము సువార్త నిమిత్తం అంటారు యేసుప్రభు వారు. యేసుప్రభు వారి కోసం నువ్వు ఏది చేసినప్పటికీ కూడా, యేసుప్రభు కోసం చేసిన ఆయన సువార్త జరగడానికి నీవు ఏది ఖర్చు పెట్టినా అదేంటో తెలుసా? ఈ లోకంలో ఎంత వస్తుంది నీకు? ఎంత వస్తుందంట? నూరంతరంట. నువ్వు ఒక్క కుటుంబాన్ని వదిలిపెట్టావా, ఒక్క తల్లిదండ్రులను వదిలిపెట్టావా, నీకు 100 మంది తల్లిదండ్రులు ఉంటారు. ఇప్పుడు మేము వదిలిపెట్టి వచ్చామండి, దేవుని కృపను బట్టి దేవుని స్తోత్రం చెప్తాం. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా సరే సొంత పిల్లలకు చూస్తారు లేదా? ఏమండి, మీ సొంత తల్లిదండ్రులకు డబ్బులు వేస్తారా? ప్రశాంత్ మాకేస్తారు కదా. మన గీత అంటుంది, కుమారక్క నీకు నెలకి 1,00,000 రూపాయలు వేయాలి నీకు, నేను నా కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎలా చేస్తావో ఏంటంటండి, ఎంత వేయాలంటే నువ్వు ఇంకే పని చేయకూడదు, ఓన్లీ ప్రార్థన చేయాలి, నేను నెలకి 1,00,000 రూపాయలు నీకు వేయాలి. తనకి ఎంత రావాలి మరి? 10 లక్షలు రావాలి. మరి ఆవిడ ధనవంతరాలు అయిపోయినట్టే కాదా? ఏమండి, మరి తల్లిదండ్రులతో అంటారన్నమాట, అమ్మ నాకు 1,00,00,000 రూపాయలు వస్తే నీకు 10 లక్షలు ఇస్తానమ్మా అని చెప్తారండి కదా. కాబట్టి ఈ లోకములో దేన్నైతే వదిలిపెడతామో, దేవుని నిమిత్తం దేన్నైతే మనం విడిచిపెడతామో, ఈహమందు 100 రెట్లు పరమందు నిత్య జీవం అంట. దేవుని స్తోత్రం చెప్దాం. పరలోకంలో కూడా ధనవంతులుగా ఉంటారు. కొంతమందికి ఒక పలహారం పెట్టడం రాదు, ఒక భోజనం పెట్టడం రాదు, ఒక చిన్న పని చేయడం రాదు. ఏమంటే పరలోక రాజ్యంలో గొప్పోళ్ళు అవుతారు అనుకుంటున్నారా? ఉత్తిగా నిలబడతారు అక్కడ. ఎవరికి స్వార్థ ప్రకటించడం రాదు. ఏమండి, యేసుప్రభుని నమ్ముకోండమ్మా లేకపోతే నరకం ఉందని చెప్పడం రాదు. దేవుని ఎదుట ఎలా నిలబడతారు? పేదవారిగా బీదవారిగా నిలబడతారు. బీదలు ఎంత బాగుంటారు కదా. ఏమండి ఎలా ఉంటారు? బాగా బీదవాడు ఏమండి ఎలా ఉంటాడు? పరలోకంలో భేద స్థితి బాగుంటుందా? భూరాజులు తమ ఘనతను తీసుకొస్తారంట. కొంతమంది ఏమండి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుని కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు డైమండ్స్గా ఉంటారు. వాళ్ళు మొత్తం అలంకరించేసిన వారిగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్దాం. తమ ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు, సువార్త నిమిత్తం తమ జీవితాన్ని ఇచ్చిన వారు, దేవుని కోసం టైం ఇచ్చినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు బ్రతికితే మన లెక్క ఆఫ్ అయిందనుకోండి లెక్క, ఏమండి నీ లెక్క నేను చూసేసాను అన్నాడు అనుకోండి దేవుడు. అందుకే నేను అంటాను ఎప్పుడు కూడా, 1 రూపాయి కూడా నాకు వద్దు ప్రభువా. ఏమండి 99% నీది అన్నావు కదా, నీకెందుకు టెన్షన్ అని అంటారు జడ్సన్ అబ్రహాం గారితో దేవుడు. 1% నాది ప్రభువా, ఏదో మేము తింటున్నాం కాబట్టి. ఏమండి నేను అంటాను, మా పాలేరికి నేను అన్నం పెడతాను కదా, ఏమండి బట్టలు కొని పెడతాను కదా, నేను మీకు పాలేరుని, నాకు బట్టలు మీరే కొనిపెట్టాలి, నా అన్నం మీరే పెట్టాలి, అంతేనే కాదా? ఆయన ఇంకా క్లాసుగా ఇస్తాడు, ఇంకా నేను పిసిందాన్ని లెక్క. ఆయన ఇచ్చినా కొనుక్కోలేని దాన్ని నేను. అర్థమవుతుందండి? మనకి దేవుడు ఏం చేస్తారు? ఏది తక్కువ చెయ్యరు. పరలోకంలో భేద స్థితి వద్దు, భూలోకంలో భేద స్థితి చాలా కష్టమైంది. ఏమండి అవునా కదా? ఒక ఆవిడ అంటది, ఏమండి బట్టలు వేసుకుంటారంట. అమ్మ మీరు బట్టలు చాలాసార్లు వేసుకుంటా, అదే ఎన్నిసార్లు వేస్తారమ్మా? వెంటనే తీసేస్తారు. లేదు, ఎలా అంటే 3-4 సార్లు వేస్తాం మేము. ఎన్నిసార్లు అంటండి? కొత్త డ్రెస్సు కొనుక్కున్న తర్వాత 3-4 సార్లు వేస్తారంటండి వాళ్ళు. ఒక్కసారికి మీరు తీసేస్తారంటగా అమ్మ అంటే 3-4 సార్లు వేస్తాం. అంటే 3-4 సార్లు వేసేవాళ్ళు ఎవరాళ్ళు? నార్మల్ అనుకుంటుంది ఆ అమ్మాయి, తెలియదు వాళ్ళకి. అర్థమవుతుందండి? మరి పేదవాళ్ళు అంటే ఏంటి? మేము బట్టలన్నీ అరగదీసి అది బాగా డేంజర్ అయిపోయే వరకు అరగదీస్తూనే ఉంటాం. అర్థమవుతుందండి? ఈ లోకంలో పర్వాలేదు, కానీ పరలోక రాజ్యంలో భేద స్థితి మనకు ఉండకుండా చూసుకుందాం. పరలోకంలో ధనవంతులుగా ఉండడానికి ఇష్టపడదాం. ఉత్తమమైన వాటి మీద మనసు పెట్టుకుందాం. ఎంతున్నా ఇంకా సంపాదించుకొని దేవుని సన్నిధి లేకుండా, దేవుని కోసం లేకుండా, దేవుని పనులు చేయకుండా, దేవుడన్నా ఆయన్ని గణపరచాలనేటువంటి మైండ్ లేకుండా బ్రతికితే మాత్రం ఏమైపోతాం? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సిగ్గుపడతాం. ఆయన చేసిన త్యాగానికి నేనేం చేయలేకపోయా భూలోకంలో అని బాధపడతాం. కాస్తంతసేపు దేవుని సన్నిధిలో వినలేకపోయాను, కూర్చోలేకపోయాను. ఇక్కడ కాసేపు కూర్చోలేని వాళ్ళు పరలోక రాజ్యంలో ఏముంటారండి అన్నారు ఒకళ్ళు. ఏమండి దేవుని సన్నిధిలో కొంతసేపు కూర్చోలేని వాళ్ళు పరలోక రాజ్యంలో ఏముంటారండి?
ఉండరు. వాళ్ళ ఆశలు వేరే చోట ఉంటాయి. ఏమండి? వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, ఉండలేరు. దేవుని సన్నిధి జరుగుతూ ఉంటే బయట బయటే తిరుగుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళది కానట్టు. ఏమండి? కాబట్టి చాలా జాగ్రత్త. దేవుని మాటలు అందరికీ పనిచేసే మాటలు. నేను మరి అయ్యగారు బాబీ ఉన్నారు, వాళ్ళిద్దరికి ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఒక్క ముక్క జస్ట్ ఎత్తుదామని అనుకున్నాను. దేవుడు మరి ఇంతవరకు చెప్పించారు. చాలా జాగ్రత్త. మన జీవితాన్ని ఏం చేద్దాం మనం? సద్వినియోగం చేసుకుంటారు, చేసుకోరా? ఏమండి? ఈ రోజు నుంచి ప్రభువా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మీ మార్గాల్లో నడిపించుకోండి ప్లీజ్ నాయన. నాలో ఉన్న గర్వం, దేవుని దగ్గరికి వచ్చి మోకరింప చేయనిది సైతాని యొక్క గుణం. నీకు దెబ్బ తగిలినా మనుషుల వైపు చూస్తా, మందుల వైపు చూస్తుంది, కానీ నేనేం తప్పు చేశాను అనేటువంటిది రానటువంటి గుణం సాతాను గుణం. దేవుని సన్నిధిలో విరిగినరిగిన హృదయాలు, మెత్తటి హృదయాలు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవుడు ఉంటాడు. కఠినమైన హృదయాల దగ్గర దేవుడు ఉండరు. పైకి భక్తి గల వారి వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా ఉంటే మనమే మోసపోతామండి. ఎదటి వాళ్ళని మోసం చేయడం కాదు. ఏమండి? చాలా జాగ్రత్త. మళ్ళీ మనం నరకంలో పడద్రోయబడేటువంటి పరిస్థితిలో మనం ఉంటే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగూ తప్పించుకుందాం అంటాడు. ఎంత గొప్ప రక్షణ! ఏమండి? యేసుప్రభుని చూపిస్తూ ఉంటారు. యేసుప్రభు చిన్ని అందమైన గొర్రె పిల్ల, ఒంటి నిండా గాయాలే, అది చూస్తే కన్నీళ్ళు అనిపిస్తాయి. ఏ పాపం ఎరగనటువంటి చక్కందమైన బుజ్జి గొర్రెపిల్ల యేసుప్రభు. కానీ ఏమైపోయాడు? మన కోసం నలిగిపోయాడు. మన కోసం ఎంతో కష్టం అనిపించారు. చాలా జాగ్రత్త. ఈ రోజున మన హృదయం కరగకపోతే, మనం దేవుని సన్నిధిలో మోకరించలేకపోతే, దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతే, దేవుని కోసం ఏం పనులు చేయలేకపోతే, ధనవంతుడు ఏమన్నాడండి? నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము, నీకు తరతరాలకు సరిపడా కొట్లు కట్టేశాను, నీకు ఎంతైనా ఉంది అంటే, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. వెర్రివారిగా బ్రతకొద్దు. మనం ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతాం అనేటువంటిది వద్దు. ఏమండి? అంతేనా కదా? 80 సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేసేసి నా ప్రాణానికి సరిపడా ఈ మాత్రం వచ్చేస్తుంది అనుకోవద్దు. తెల్లారే వచ్చేయచ్చు. ఏమండి? కాబట్టి మనం ఏదో కోరికలు, దేవుని చిత్తమైతే బ్రతికుండి అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తరతరాలకి నా పిల్లలు కూడా ఏమైపోవాలి? ధనవంతులు అయిపోవాలని దేకి పాకి, ఏమండి, దేవుని సన్నిధికి రాకుండా నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. ఇన్సూరెన్స్లు అన్నీ కష్టపడి కట్టేసేసి వాళ్ళు నేను చచ్చిపోగానే ధనవంతులు అయిపోవాలని చెప్పి నీవు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు. నీవు దేవుని మాట విను, దేవునికి ఇవ్వాల్సి నీవు దేవుని కోసం చేయాల్సిన చేసుకో. ఆ తర్వాత మిగిలిన సమయాన్ని మనం వాడుకోవాలి. అంతేకాని మొదటి స్థానం ఎవరిదండి? దేవుడిదే. అది ఆ మాత్రం జ్ఞానం ఉంటే మనకి దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఆయన రాజ్యములో ఆయన సింహాసన ఆసీనుడై ఉంటే ఆయన చుట్టూ మనం ఉంటామండి. అది యుగయుగాలు ఉండేటువంటి రాజ్యం, బంగారపు వీధుల రాజ్యం, ఆనందానికి హద్దులు లేనటువంటి రాజ్యం. అప్పుడు నీ ఆనందం అప్పుడు అనుభవించు. అంతేగాని ఇక్కడ అసలు పిల్లలకి నేర్పించట్లా, ఎవరు కూడా భక్తి అన్నది నేర్పించట్లా. ఏమండి? ఎంతవరకు లోకాన్నే నేర్పిస్తున్నారు. చాలా జాగ్రత్త. అలా ఉంటే చాలా పిల్లలు తప్పిపోతారన్న భయం అనిపిస్తుంది. కానీ విన్నవాళ్ళు వింటారు, వినకపోయిన వాళ్ళు పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉంటాడు, ఉండనిమ్ము అంటాడు. అంటే ఉంటాడు. పరిశుద్ధులుగా ఉంటారు. ఇంకా మరి అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రులుగానే ఉంటారు. ఎవడు ఏ జీవితం జీవిస్తున్నాడో వాటిలో ముందుకు వెళ్ళిపోతానే ఉంటాడు. పిచ్చి వాళ్ళలాగా వెళ్ళిపోతారు. బిజినెస్ మ్యాన్లు బిజినెస్ లాగానే వెళ్ళిపోతారు. ఏమంటే చదువుకునేవాడు చదువుకునేలాగానే వెళ్ళిపోతారు. దేవుని సేవకులు దేవుని సేవలోనే వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్త, మోసపోవద్దు. మనం ఈరోజు దేవుని సన్నిధి చేరవలసిన పరిస్థితి వస్తే హాయిగా హ్యాపీగా ప్రభువా మీకు వందనాలు, నన్ను సరిచేసుకోండి, నీ రాజ్యంలో పెట్టుకోండి అనేటువంటి ధైర్యం మనకు కావాలి. మన పిల్లలైనా సరే మరి ఎలా ఉండాలండి? మన పిల్లలైనా ఎలా నడిపించుకోవాలి? దేవుని యందు భయభక్తులు. ఒక అతనికి 2 కుమారులు అంటండి. ఒక కుమారుడు దేవుని సేవకుడు అయ్యాడంట, ఒక కుమారుడు లాయర్ అయ్యాడంటండి. ఏమండి? ఇతను దేవుని సేవలో ముందుకు సాగిపోతా ఉన్నాడు. కష్టాలైనా శ్రమలైనా ఒక రోజు తిండి ఉన్నా లేకపోయినా ఏమైపోతున్నాడు? ఒకళ్ళు పిలుస్తారు, గౌరవార్థంగా పిలుస్తారు. ఒకళ్ళు ఇంకేం చేస్తారండి? పెట్టరు. ఎలా ఉన్నా సరే దేవుని సేవకుడు వెళ్ళిపోతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి పెద్ద చదివినోడికి ఎంత ఆనందంగా ఉంటుందండి. లాయర్ అయిన తర్వాత కారు అదంతా కూడా ఎలా ఉంటుందండి? ఎంతో హోదాలాగా కదా. అతని ఇంటి నిండా సామాగ్రి, ఎంత అఫీషియల్లో చెప్పలేం. ఈ
మరి అన్నయ్య దేవుని సేవకుడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత బిల్డప్ ఉంటుందో ఈ తమ్ముడికి, లాయర్కి. అవునా కదా? అలాంటి పరిస్థితిలో ఒక రోజున మంచంలోకి రోగం వచ్చిందంటే మంచాన పడ్డాడంటండి. అప్పుడు ఆ అన్నయ్య దేవుని సేవకుడు వచ్చి అంటాడు, అన్నయ్య ఎందుకంత నలిగిపోతున్నావు నువ్వు? నలగవలసిన పని లేదు, మనకి యేసు ప్రభు ఉన్నాడు, బంగారపు వీధుల రాజ్యం ఉంది. చనిపోతే ఏంటంటండి, ఎందుకు యేసు ప్రభు ఉండగా నువ్వు ఎందుకంత భయపడుతున్నావు? లేదు తమ్ముడు, నీకు ఆ ధైర్యం ఉంది. నేను చేసిన ప్రతి పనిలో కూడా లంచం తీసుకున్నాను. ప్రతి పని కూడా పేదలైనప్పటికీ కూడా ఏం చేశాను? నేను న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పివేశాను. నేను ఇవన్నీ వెనక్కి తీసుకోవడం కుదురుద్దండి? కుదురుద్దా? ఒక కుటుంబం బలైపోయింది వీళ్ళ కోసం, వెనక్కి వస్తుందా మళ్ళీ? నేను చేసినవన్నీ కూడా తప్పే. ఆయన్ని క్షమించమని అడగడానికి కూడా సరిపోనటువంటి వాక్యం తెలుసు నాకు, నీకులా తెలుసు. కానీ అనుసరించలేకపోయా. కొంతమందికి ఉద్యోగాలు రాకపోవడమే బెస్ట్, కొంతమందికి ధనం రాకపోవడమే బెస్ట్. ఏమండి, అంతేనా కదా? ఉద్యోగం వస్తే దాన్ని పరీక్షిస్తాడు, నీకు పిల్లలు పుడితే దాన్ని పరీక్షిస్తాడు. ప్రతి దాంట్లో దేవుడు ఏం చేస్తాడు? ధనం వచ్చినా కానీ ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. నీకు ధనం ఉండే, మన ధనం ఇంకా ప్రయోజనకరం అవ్వాలి మరి అబ్రహాం గారి లాగా. అంతేకాని మనకి ధనం పెరిగిపోతే ఏమైపోవాలి? ఇంకా ప్రయోజనకరం అవ్వాలి. దేవుని పనులు చేయడం, దేవుని కోసం ఉండడం, ఇంకా ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశమే కదా. అంతేనండి. ధనం హెచ్చిన తర్వాత ఏమైంది? ఏమండి, చాలా జాగ్రత్త. ఒక ఆవిడ చాలా కష్టాలు పడుతుందంటండి. పాస్టర్ గారితో అందంటండి, చాలా ఇబ్బంది పడుతున్నాను, ప్రార్థన చేయండి అయ్యగారు అంటే ప్రార్థన చేసి వెళ్ళాడంటండి. దేవుడు అవకాశం ఇచ్చాడంట, 10 గేదెలు వచ్చేసినాయి అంటండి. ఎన్ని గేదెలు? 10 గేదెలు. ఆ పాస్టర్ గారు మరలా ఆ మీటింగ్కి మరలా ఆ ఊరికి వెళ్ళారంటండి. అమ్మ ఆవిడ ఎలా ఉన్నారు అంటే, మరి ఫస్టే వచ్చేస్తుంది అంటండి మీటింగ్కి. అంతకుముందు ఏమండి, మరలా సెకండ్ ట్రిప్లో ఆవిడ రాలేదు. ఏమైపోయింది అంటే, మరి ఒకసారి వెళ్ళి చూద్దాం, పలకరిద్దాం అయ్యగారు. ఎక్కడ రాను అయ్యగారు, అసలు రావడానికి కుదరట్లేదండి, చాలా బిజీ అయిపోయింది. మరి గేదెలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది గేదెలు ఆ యొక్క పరిస్థితి. ఈసారి కాడ నుంచి దేవుని సన్నిధికి మళ్ళీ ఎలా రావాలి? నేను ఫస్ట్లో వచ్చినట్టు రావాలి అయ్యగారు, ప్రార్థన చేసి వెళ్ళండి అన్నట్టండి. ప్రార్థన చేసి వెళ్ళమంటే అయ్యగారు ఏం చేశారు? మళ్ళా ఎప్పుడు మామూలుగా వచ్చేయాలి ప్రభు నీ సన్నిధికి, ఎప్పుడు గోజాడుతా ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉండేది ఆత్మల కోసం. ఆ స్థితి మళ్ళీ ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేశారంట. తెల్లారి మొత్తం చచ్చిపోయినాయి అంటే, ఒక దెబ్బతో మా గేదెలని చచ్చిపోయినట్టు. ఏమండి, అప్పుడు మళ్ళీ ఏం చేసిందంటండి, గేదెలని చచ్చిపోక ఇంకేం పని ఉందండి, పాపం పరిగెత్తుకుంటూ మళ్ళీ వచ్చేసిందంట. అర్థమైందండి? పోగొట్టుకునేదాకా బుద్ధి రాకుండా ఉండకూడదు. ఏం చేయాలి మనం? కొంచెం ప్లాన్ ఉండాలి కదా. మనకి ఏదైనా పనులు ఉంటే ఏం చేయాలి? ఎవరికైనా అప్పచెప్పుకొని రావాలి. అంతేనా కదా? మాకు ఖాళీ లేదండి, మేము రాలేకపోతున్నాం అంటే ఖాళీ చేయగలవాడు ఆయన. అవునా కదా? కాబట్టి నీకు రాదు, చేత రాదు, కానీ ఆయనకి అంత వచ్చు. కాబట్టి మనం నష్టపోవద్దు, మోసపోవద్దు. ఈ రోజు నుంచి ఎలా ఉందో మెలకు కలిగిన జీవితంతో ఉందాం. మనం మరలా వారం వస్తామో రామో మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ వెళ్ళిపోయామా దేవుని సన్నిధిలో, ప్రభువా నీకోసం నేను జీవించాను అనేటువంటి తృప్తితో ఆయన ఎదుట నిలబడగలిగితే నీవే ధన్యుడివి, ధన్యురాలివి. చిన్న ప్రార్థనతో ముగించి వాళ్ళు ముగిస్తా. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ దినములు చెడ్డవి నాయన, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని అని మీరు సెలవిచ్చారు నాయన. నిజంగా నాయన బెల్షస్సరు అజ్ఞానిగా తన జీవితంలో దేవుని కూడా బ్రతిమాలుకోలేనటువంటి స్థితిలో నాయన చనిపోవడం జరిగింది నాయన. నిజంగా మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, దేవుని సన్నిధిలో విన్నది, ఆ విధంగా చేసింది. దేవుని కోసం గొప్ప కార్యాలు చేసి దేవుని రాజ్యంలో గొప్ప స్థానం తెచ్చుకుంది నాయన. నిజంగా చాలా గొప్ప స్థానం పొందుకుంది ప్రభు. అలాంటి ఉత్తమమైన జీవితానికి నన్ను మమ్మల్ని కూడా సిద్ధం చేయమని ప్రార్థిస్తూ, విన్న వాక్యం మా అందరిలో ఫలింప చేయమని ప్రార్థిస్తూ నాయన, మా పొరపాట్లు మా తప్పులన్నీ ఒప్పుకొని సరిచేయబడిన జీవితాలతో నాయన మీ సన్నిధిలో ప్రణమిల్లే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ, విన్న వాక్యం ఫలింప చేయమని యేసు ప్రభు వారి దివ్యనామని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి అయ్యగారండి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడిచ్చు ఆత్మీయ ఆహారము చాలా విలువైనది. కొన్ని చోట్ల దేవుడు తన ప్రజలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించడానికి అనేక మంది దేవుని ప్రతినిధులను, దేవుని భక్తులను
ఆ యొక్క సంఘంలోనికి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజంతా దేవుని మందిరంలో గడపటానికి విశ్రాంతి దినాన్ని ఆచరించవలసిన వాళ్ళమై ఉన్నాం. దేవుని దీవెనలో కోరుకునే మనము సంపూర్ణ దీవెన కావాలని కోరుకోవాలి. సంపూర్ణ సమయాన్ని దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజంతా దేవుని మందిరంలో గడపటమే. ఆయన అంటాడు 6 దినములు మనం పొలంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా పనిచేస్తూ ఉంటాం. పొలంలో మధ్యాహ్నం కానించి ఇంటికి రాం. దేవునికి స్తోత్రం. విశ్రాంతి దినాన కూడా దేవుని మందిరంలో గడపటం. అయ్యా, నీ మందిరంలో నేను గడపటానికే వచ్చాను. పాటల యందు, వాక్య పరిచర్య యందు, ఎన్ని వర్తమానాలు ఉన్నప్పటికీ, ప్రార్థనలు ఉన్నప్పటికీ, అలాగనే ప్రార్థనలు, సాక్ష్యాలు, చాలా విషయాలు దేవుని సన్నిధి ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు అనేక మంది దేవుని పేరట వాడబడతా ఉంటారు. ఒక సాక్ష్యం చెప్పటం కూడా దేవుని పేరట వాడబడటమే. సిస్టర్ గారు అన్నారు, హిజ్కియా తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఇతరులకు చూపించవలసింది తన అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతుడు అవ్వటం. దేవునికి స్తోత్రం. అది ముఖ్యమైన విషయం కదా. తనలో ఏదైనా ఒక ముఖ్యమైన విషయం ఉందంటే అదేంటంటే, నేను జీవించి ఉన్నాను అంటే, ఇప్పుడు మీ కళ్ళకు కనబడుతున్నానంటే అది దేవుడు నాకు ఇచ్చిన కృప, ఆధిక్యత, ప్రాణము ఎక్స్టెన్షన్ చేసి 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఆయన పొడిగించాడు. సూర్యోదయం అవుతున్నప్పుడు ఆ మెట్టులు కిందకి నీడ కనపడతా ఉన్నాయంట. మరలా చూసినప్పుడు ఆ మెట్టుల నీడ పైకెక్కి 15 మెట్లు కనిపించిందంట. దేవునికి స్తోత్రం. రుజువు చేయటానికి దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మన దేవుడు గొప్పవాడు. ఆయనకి సమయాన్ని మనం కేటాయించేవారిగా ఉండాలి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. నా తండ్రి వ్యవసాయకుడు, ఇదిగో నేను ద్రాక్షవల్లిని. వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. చాలండి. నేను నిజమైన ద్రాక్షవల్లి. నా తండ్రి వ్యవసాయకుడు, దానిలో ఫలింపని తీగను తీసి. మన సంఘంలో, సరిహద్దుల్లో, ఒక సహవాసములో, ఒక కుటుంబముగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని వెంబడిస్తూ ఈ లోకంలో బ్రతుకుదినములన్నీ కూడా ఆయన మందిరములో గడపవలసిన సమయం వచ్చినప్పుడు గడుపుతూ జీవిస్తూ ముందుకెళ్తా ఉన్నాము. కానీ అంటున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని. ఈ సహవాసములో అంటుగట్టి ఉండకపోతే, వేరుగా ఉండి దానికి కావలసిన శక్తి రావాలంటే ఒక కాడని వేరు చేసిన తర్వాత, ఒక తీగని నరికి వేసిన తర్వాత ఆ మొదల్లో నుంచి దానికి సారము రానే రాదు. మనం ఎప్పుడు కూడా ఆ యొక్క మొక్కకి అంటుకట్టపడే ఉండాలి. అంటుకట్టబడి ఉంటే మన కోసం ప్రార్థన చేసే ఒక గుంపు ఉంటారు. మన కోసం ప్రార్థన చేసే ఒక యాజకురాలు, యాజకుడు, దేవుని ప్రతినిధులు విజ్ఞాపన చేయటానికి. అసలు దేవుని ప్రతినిధులు ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందా? తనకు తానుగా ప్రార్థన చేసుకుంటే వస్తుందా అన్నప్పుడు ఇతరులు కూడా ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది. దేవునికి స్తోత్రం. లోతు విషయంలో అబ్రహాముని అడిగాడు. లోతు విషయంలో ఎవరిని అడిగాడండి? అబ్రహాముని అడిగాడు.
అబ్రహామా, నీవు తీసుకొచ్చిన ఈ లోతు సొదొమ గొమొర్రాల విషయంలో ఆ ప్రాంతమంతా పాడైపోయింది. ఇష్టానుసారమైన జీవితంలో ప్రజలు వెళ్తా ఉన్నారు. దీనికి సమాధానం నువ్వు చెప్పమని అబ్రహాముని దేవుడు అడిగాడు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి విషయమయ్యి ఒక సంఘ కాపరిని, తన వెంబడించేవాడిని దేవుడు అడుగుతాడు. ఈ సంఘ సరిహద్దులు విశాలపరచాలంటే ఈ సంఘాన్ని కాయచున్న వారిని దేవుడు అడుగుతాడు. దీవించటమే కాదు, వారు క్రమంగా జీవిస్తున్నారా, విశ్రాంతి దినాన్న దేవుని మందిరంలోకి వస్తున్నారా, సమయం సందర్భం వచ్చినప్పుడు నన్ను హెచ్చించటానికి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారా, ఒక విశ్రాంతి దినం పూర్తిగా దేవుని మందిరంలో గడపడానికి వస్తున్నారా, లేదంటే ఆశ్రయించుకోవటానికి కనపడటానికి పరిమితమయ్యారా అని దేవుడు ఆ యాజక ధర్మాన్ని పాటించే వారిని అడిగినప్పుడు దేవునికి ఏం చెప్పగలుగుతారు? అబ్రహాం ఏం చెప్పగలిగాడు లోతు విషయం అడిగినప్పుడు? అంటున్నాడు, అయ్యా నేనే ఆ ప్రాంతంలో కొద్దిమంది నీతిమంతులు ఉండటానికి ఆ యొక్క ప్రయత్నము నేను చేస్తాను. ఎంతమంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని నువ్వు కాపాడుతావు? చాలా దేవునితోటి మమేకమైన అబ్రహాము అనేక కష్టాలు పడతా వచ్చాడు. తన కుమారుని విషయంలో అనేక శోధించబడ్డాడు. తన వెంట పెట్టుకెళ్ళిన లోతు విషయంలో అబ్రహాము శోధించబడ్డాడు. తనకు తానుగా ఏ యొక్క దేవునికి విరోధమైన పనులు ఏమీ చేయలేదు అబ్రహాము, కానీ ఇతరుల ద్వారాగా అబ్రహాముకి అనేక కష్టాలు వచ్చాయి. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ దేవుడిలో నిలిచి ఉన్నాడు అబ్రహాం. అబ్రహాముకు వాగ్దానం చేశాడు గానొకప్పుడు. ఏమన్నాడంటే, నీకు సంతానాన్ని నేను ఇస్తాను, అవి విస్కరేణువు వలె, ఆకాశపు నక్షత్రము వలె విస్తరింతి అని అన్నాడు. కానీ చాలా సంవత్సరాలు గడిచిపోతుంది, ఆ వాగ్దానం నెరవేరట్లేదు. దిక్కుతోసన పరిస్థితుల్లో అబ్రహాము అన్నాడు. ఇది కావాలని అబ్రహాము దేవుణ్ణి ఎప్పుడు అడగలేదు, కానీ అబ్రహాముకి ఏమి కావాలో అది ఏర్పాటు చేసుకుంటా వచ్చాడు. 12వ అధ్యాయంలో అబ్రహాముని పిలిచాడు. ఆది కాండంలో చదవనవసరం లేదు. లోతుని వెంట పెట్టుకొని వెళ్ళి చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి లోతు తన సగ భాగాన్ని తీసుకొని అబ్రహాము నుండి విడిపోయిన తర్వాత ఆయన మమ్మిరే దగ్గర ఉన్న సింధూర వనములో నిస్సాయ స్థితిలో కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక నిస్సాయ స్థితి, తన అండగా ఉన్నాడు అని తీసుకొచ్చాడు. తన ఆస్తి అందరికి వారసుడుగా ఉంటాడు, నా తర్వాత తనే ఇది కొనసాగిస్తాడు అనుకున్నప్పుడు తన వాటా కావాలని అడిగి తన సగ భాగాన్ని తీసుకొని వెలుపలకు వెళ్ళిపోయాడు. అబ్రహాము లోతును తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే కడవరకు ఉంటాడని అనుకున్నాడు. మధ్యలోనే తన వేరైపోయినప్పుడు, నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు మరలా దేవుడు అబ్రహాంకి దర్శనమిచ్చి అబ్రహమా అన్నాడు. దేవునికి స్తోత్రం. మరలా చిత్తం ప్రభా ఏం చేయమంటావంటే, ఇదిగో నేను నీకు నీ ఇంట నేను ఉండవలసి వచ్చింది. వెంటనే శారాను పిలిచాడు, తనకి విందు సిద్ధం చేయమన్నాడు. చాలా పరిస్థితులు చూసినాడు. విందు సిద్ధం చేసిన తర్వాత ఇంకా ముందుకు మనం చూసినప్పుడు అంటున్నాడు, నీకు ఇక మీదటికి 1 సంవత్సర కాలంలో ఒక మగ పిల్లవాడిని నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు ఇస్సాకు లేడు, ఇస్మాయిలు ఉన్నాడు. వాగ్దాన పుత్రుడు కాదు, దేవుని మాట నెరవేర్చడానికి పుట్టినవాడు కాదు. తను అంటున్నాడు, నా గర్భము మృతతుల్యమైంది కదా, నేను ముసలవాడినైపోయాను, ఈ వయసులో పిల్లలు కనటానికి నా శరీరం సహకరించదు, నేను ఏ పరిస్థితుల్లో ఈ యొక్క సంతాన ఉత్పత్తిని నేను చేయగలనని అబ్రహాం అనుకుంటున్నాడు. నవ్వుతూ ఉన్నాడు. శారా కూడా
నవ్వుకునే పరిస్థితి వచ్చింది. 50 సంవత్సరాల వయస్సు కాలప్పుడు దేవుడు పిలిచాడు. నీకు సంతానాన్ని ఇస్తానంటే సంతోషపడ్డాడు. కానీ 100 సంవత్సరాల వయసు తర్వాత అప్పుడు ఆ రోజుల్లో 1000 సంవత్సరాలు బ్రతికారు అని అన్నారు. కానీ మృత తుల్యం అయిపోయిందని రాశాడు. వయస్సు అప్పటికే 70-80 సంవత్సరాల కాలంలోనే ఈ యొక్క లేఖనాలు మనకి ఇవ్వబడినాయి. ఏం చేయలేని పరిస్థితుల్లో మృత తుల్యం అయిపోయినప్పుడు దేవుడు ఆ శారాతోటి పిల్లలు కనటానికి శక్తినిచ్చిన దేవుడు. తను కూడా నా గర్భము ఉడిగిపోయింది అన్నప్పుడు దేవుడు తన ఆలోచనలు, తన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. వాగ్దానం ఇచ్చినవాడు గొప్పవాడు. అది నెరవేర్చేంత వరకు కూడా వేచి చూస్తానే ఉంటాడు. ఇస్సాకు విషయంలో ఇస్సాకును నాకు బలిగా కావాలని అడిగినప్పుడు అబ్రహాము అధైర్యపడలేదు. ఎందుకంటే తన నుంచే కదా సంతాన ఉత్పత్తి జరగాలని దేవుడు కోరుకున్నవాడు ఎందుకని బలిగా తీసుకుంటాడనే ధైర్యం అబ్రహాంకు ఉంది. చాలా సంవత్సరాల్లో చాలా పరిస్థితులు మనం చూసినప్పుడు, ఒక విషయం చేజారిపోయినప్పుడు, ఏ దిక్కు లేక ఇంకా మన ప్రాణాధారమైన పరిస్థితులే విషమించిపోయి ఇంటి జీవించి ఉండటం అంత అవసరమా అనే పరిస్థితుల్లో దేవుడు మళ్ళా సిగ్గురింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన సిగ్గురింపజేసే దేవుడై ఉన్నాడు. 26వ అధ్యాయము 13వ వచ్చిన ఒక మాట చదవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తా ఉన్నాను. ఆదికాండము 26:13. ఇస్సాకు ఆ సంవత్సరము చాలండి. ఇస్సాకు 100 ప్రతిఫలం పొందాను. ఆ సంవత్సరం విత్తన వేసిన వాడయుండి యెహోవా తనని ఆశీర్వదించెను గనుక అని రాస్తాడు. చాలా లేఖనాలు మనం చూసినప్పుడు, ఒక అధ్యాయము, ఒక వచనము, ఒక పారాగ్రాఫ్ అంతా చూసినప్పుడు దాంట్లో మనకి అన్ని విషయాలు కూడా కనపడుతుంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన ఇస్సాకు ఆ సంవత్సరములో విత్తనమేసి 100 ప్రతిఫలము పొందాను. ఏ సంవత్సరములోనైనా వ్యవసాయదారులు విత్తనం వేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, ఈ పొలం మీద విత్తనం వేస్తున్నాము, దీని కాపలాదారుడు నీవే, మాకు ప్రతిఫలం ఇచ్చేవాళ్ళు నీవే, నేను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను. దేవుడు చాలా లేఖనాలు చూసినప్పుడు పంట మీదకు పురుగులను కూడా పంపిస్తాడంట. దేవునికి స్తోత్రం. ప్రతి పంటను కాపాడేవాడు దేవుడే, ప్రాణాన్ని కాపాడేవాడు దేవుడే, ప్రాణాన్ని తీసేవాడు కూడా దేవుడే, పంటను పాడు చేసేవాడు కూడా దేవుడు, అతిక్రమము ఇంచిన వారికి బుద్ధి చెప్పేవాడు కూడా దేవుడే, ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక జనాంగాన్నే మట్టు పెట్టేస్తాడు తన ప్రజలైన వారిని కాపాడటం కోసం, తన భయభక్తుల్లో ఉండేవారి కోసం, తనను ప్రేమించేవారి కోసం, తనను ప్రేమించే జనాంగం కోసం ఎన్ని జనాన్నైనా ఆయన ఎదురు రానివ్వడు. యెహోషాపాతు దిక్కులేని పరిస్థితుల్లో ఒకసారి 3-4 రాజులు కూడబలుకొని నీ మీదకి యుద్ధానికి వస్తున్నామని ప్రకటించారు. యెహోషాపాతు రాజు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఏం చేద్దాం? ఒక రాజు మీదకి ఒక రాజు సైన్యం రావటం ధర్మమే, యుద్ధానికి జయించే సామర్థ్యము సైన్యం ఉన్నారు నాకు, కానీ 4 రాజులను జయించే సైన్యం నా దగ్గర లేదు. ఇది అధర్మమైన యుద్ధం ప్రకటించారు నా మీదకి. నేను ఏం చేసి నా ప్రజలను నేను కాపాడుకోను? దిక్కులేని స్థితి అవుతుంది. ఒక్కోసారి ఆలోచింప చేయదు మన బుర్ర. మనకి వచ్చిన ఆ యొక్క పరిస్థితులను బట్టి, అపాయకరమైన పరిస్థితులు, ఆరోగ్యం క్షీణించే పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, పంట కోయలేని పరిస్థితులు, చాలా పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఏం చేయనా అని యెహోషాపాతు దినవృత్తాంతాలు 2వ దినవృత్తాలు 20వ అధ్యాయం 1 నుంచి మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు,
నా శక్తి సామర్థ్యాలు నాకు చాలనే చాలవు కాబట్టి యెహోవా సన్నిధినే ఆశ్రయిద్దామన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఏమి చేయలేను. యెహోవా సన్నిధినే ఆశ్రయించి రేపు జరగబోయే యుద్ధానికి జయమివ్వటానికి ప్రార్థనలు చేద్దాం, పాటలు పాడదాం, విజ్ఞాపన చేద్దాం. ఇవన్నీ చేయడానికి ధైర్యం ఉందా వాళ్ళకి? తెల్లవారితే యుద్ధం ప్రకటిస్తే 4 దేశ రాజు జనాంగం వచ్చి వీరి మీద పడి తునాతునకలుగా హతమార్చే పరిస్థితుల్లో పాటలు పాడరు. రేపు నన్ను ఉరి తీస్తారంటే నేను పాట పాడగలనా? భయంకరమైన పరిస్థితి. ఇశ్రాయేలీయుల ప్రజలకి ఏ నష్టము లేదు, మేమందరం బాగా బ్రతుకుతూ ఉన్నాము, మేము పంటలు వేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మా ప్రాణహాని లేదని సంతోషిస్తూ జీవిస్తున్నారు. కానీ ఒకగానొక సమయంలో నిస్సహాయ స్థితి ఏర్పడిపోయినప్పుడు మళ్ళా దేవుని సన్నిధికి వారు ఏర్పాటు చేయబడ్డారు. ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఇంతవరకు ప్రభువా మమ్మల్ని నీవు కాపాడి ఉన్నావు, ఇక మీదట కూడా కాపాడేవాడు నీవే కదా, మాకు ఆశ్రయము దుర్గము నీవే కదా, యుద్ధము నీదే అని నేను నీ లేఖనాల్లో చదివాను కదా. నేను ఇంత అపాయకరమైన పరిస్థితుల్లో నా శక్తి చాలదు కదా అని పిల్లలు, పెద్దలు, స్త్రీ పురుషులు అందరూ కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించి రేపు మనం బ్రతకాలంటే వేరే దారేం మనకు లేదు, ప్రార్థనే చేయాలి. యెహోవా ఆ యొక్క శత్రువుల్ని హతమార్చేవాడు దేవుడే. మనం చూసినప్పుడు ఇంకా లేఖనాల్లో ఆ యొక్క యుద్ధము దేవుడే చేశాడంట. వారు ఒక సైన్యానికి ఒక సైన్యం, ఒక సైన్యానికి ఒక సైన్యం తెలియక వారికి వారే నరుక్కొని చనిపోయారు. దేవునికి స్తోత్రం. నిన్ను కాపాడువాడు కునుకాడు. నిద్రపోని దేవుని దగ్గరికి మనం వచ్చాం. అయ్యా ఇంతకాలం నేను ఎక్కడెక్కడో ఉన్నాను, నిద్రపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళానేమో, కానీ నీవు నిద్రపోనివాడు అని నాకు తెలిసింది. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నేను నిద్రపోవాలి అంటే నువ్వు నిద్రపోకోకుండా ఉండాలి. ఒక తల్లి బిడ్డని ఒక 7-8 నెలలో పాపని బాబుని కానీ పాలిచ్చి పడుకొని చెయ్య తన మీదెట్టుకొని కొద్దిసేపు 1 గంట 2 గంటలు 4 గంటలు మేలుకొని ఆ పిల్లోడిని కాపాడడం కోసం చూస్తూ ఉంటుంది. ఇంకో 2 గంటలు అయిన తర్వాత తల్లి కూడా నిద్రపడిపోద్ది. తల్లి నిద్రపడిపోయిన తర్వాత ఎవరు ఆ పిల్లోడిని కాసేది, పిల్లని కాసేది? ఎవరో శిష్యుణ్ణి కాపాడేవాడు? తల్లే నిద్రపడిపోయింది కదా. కానీ అంటున్నాడు, తల్లిని బిడ్డను కూడా కాపాడగలిగినవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. శత్రువులు వచ్చిన వారిని హతమార్చేది మన దేవుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. కొద్ది నిమిషాల్లో నేను నా యొక్క సమయాన్ని ముగించాలని ఆశపడతా ఉన్నాను. మనిషి వినగలిగే సమయం చాలా తక్కువ. అయినప్పటికీ ఆయన జీవ గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనం వింటున్నప్పుడు ఓపికతోటి, ఆత్మీయ ఆహారం శరీరానికి కావాలిగా, ఆత్మకు కావాలి కాబట్టి శరీర ఆహారం అనేది సహజంగా మనం తింటా ఉన్నాం. ఆత్మీయ ఆహారం మనము దేవుని లేఖనాల్లో నుండి మనము తినాలి. దావీదు మహారాజు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు ఆయన అంటూ ఉంటాడు, నీ లేఖనాలు నిన్ను చదువుతున్నప్పుడు నాకు కొవ్వుని మెదడవలే ఉందంటాడు. దేవునికి స్తోత్రం. కొవ్వుని మెదడవల్లే ఉన్న ఆ జీవ వాక్యాన్ని, జీవ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని, ఆ జీవాన్ని మనము ఆస్వాదిస్తూ దాన్ని రుచి చూసి తెలుసుకోవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి. విత్తువాడు చెప్పాను ఎట్లా అనగా చాలమ్మా. విత్తువాడు వాక్యాన్ని ఉపమాన రీతిగా ప్రభు అంటా ఉన్నాడు. విత్తువాడు విత్తుతానికి వచ్చాడు.
దేవుని జీవగ్రంథముల నుంచి కొన్ని మాటలు చెప్పటానికి అనేక మందిని దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు. లేఖనాలు దేవుడియి, ప్రజలు దేవుడు బిడ్డలు, వాక్యము దేవునిది, ప్రసంగం చేసేవాళ్ళు నిమిత్త మాత్రుడు మాత్రమే. దేవుని పక్షాన నిలబడి ఆ లేఖనాలు వివరించటానికి ఏర్పాటు చేయబడినవాడు యాజకుడు. దేవుడు తన పిల్లలను కాపాడుకోవటం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఆ లేఖనాల నుండి తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాడు. ఫరో మనం చూసినప్పుడు మోషే బ్రతకటానికి హక్కు లేనే లేదు. నైల్ నదిలో చాలా ముషళ్ళు అవి అందులో ఆ నదిలోనికి ఆ జమ్ము పెట్ట ద్వారా వచ్చినప్పుడు మరలా తీసుకొని ఆ ఫరో కుమార్ దగ్గరికి వచ్చినప్పుడు తల్లినే పిలిచారు. మళ్ళా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఏర్పాటు ఎలా ఉండదంటే ఆ చరిత్రలో మనం చూసినప్పుడు తల్లితో అంటది, ఈ కుమారుణ్ణి పెంచటానికి నా కోసము నువ్వు పెంచు. తల్లి తన బిడ్డను పెంచుకునే చాయిసే లేని పరిస్థితి. నా కోసము పాలిచ్చి పెంచు. ఈ బిడ్డలు అనబడిన వారిని దేవుని రాజ్యములో ప్రవేశించేంత వరకు పాలిచ్చి, ఈ వాక్యం అనే పాలిచ్చి పెంచాలంట. పౌలు అంటాడు, ఎప్పుడు పాలు తాగేవారిగానే బలమైన ఆహారం లేదు, బలమైన ఆహారం లేదు, పాలు తాగేవారిగానే ఉండాలి. బలమైన ఆహారం కావాలంటే ఒక రోజంతా విశ్రాంతి దినాన దేవుని సన్నిధిలో గడపాలి. టైము తెలియకోకుండానే దేవుని సన్నిధిలో మనం గడపాలి. విత్తువాడు తన మాటలను విత్తుకుంటూ వెళ్ళాడు. కొన్ని రాతి నేలన పడినాయి, కొన్ని బలమైన మన్ను లేని చోట పడినాయి, కొన్ని మంచి నేలను కూడా పడినాయి. దేవునికి మహిమ కలుగును కాక. కొన్ని మంచి నేలలను పడిన విత్తనాలుగా మనం ఉండాలంటే, అయ్యా నీ లేఖనాలు నేను వింటున్నప్పుడు నాకు శ్రద్ధని పుట్టించండి, నేను వినగలిగిన గ్రహింపును నాకు పుట్టించండి. నీ లేఖనాలు నేను రుచి చూడాలి, నీ లేఖనాలు నేను మర్చిపోకూడదు, నీ విధి విధానము నేను జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను పుట్టించిన ఉద్దేశము, ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతానో నీకు మాత్రమే తెలుసు. నీవు ఆయుసు పొడిగించేవాడవు నీవే, ఆయుస్సుని తీసేవాడవు కూడా నీవే. హిజ్కియా మరి సిస్టర్ గారు చెప్పిన కొన్ని మాటలు చూసినప్పుడు తన రాజు అయిన మరుక్షణమే ఆ యొక్క మందిరానికి రంగులేయించి చాలా చక్కగా అలంకరించి ఆయన రాజ్యపీఠం మీదకి ఎక్కాడు. కానీ కొంత రోజులు గడిచిపోయిన తర్వాత తన సన్నిధి ఎక్కడుందో మర్చిపోలేని పరిస్థితులు తన రాజ్య పాలనకే నియమితమైపోయి చేస్తున్న సమయంలో వెంటనే తన భక్తులు దేవుడు ఇచ్చిన ఆర్డరు మీరి ఇష్టానుసారంగా వెళ్తున్నప్పుడు ఒక హెచ్చరిక ద్వారాగా దేవుడు బయలుపరిచినప్పుడు వెంటనే రెప్పపాటులోనే దావీదు గోను పట్ట కట్టుకున్నాడు. నాతాను వచ్చి ఒక చిన్న కథ చెప్పినప్పుడు ఒక చిన్న కథ చెప్పాడు. ఆయన నేను రాజును కదా అని గర్వం పడలేదు. ఆయన ఏమంటే వెంటనే రాజవస్త్రాలు తీసేసి, అయ్యో దేవుడే నాకు ఒక ఖచ్చితమైన వార్నింగ్, దేవుడే నాకు వార్నింగ్ ఇస్తే నేను ఎలా తప్పించుకోగలను? నేను చేసింది పొరపాటే కదా, దీన్ని సరిచేసుకునే అవకాశం నాకే ఉంది కదని రాజవస్త్రాలు తీసి సాగిలపడి దేవునికి నమస్కారం చేశాడు. అనేక మార్లు దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా జీవించాడు. నా హృదయ అనుసారుడు అన్నాడు దేవుడు దావీదుని. నాట్యం చేసి పాటలు పాడి దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు. కానీ చిన్న చిన్న పొరపాట్లు చేసుకుంటూ వచ్చాడు దావీదు. బెత్షెబా విషయంలో తను చూశాడు, ఆశపడ్డాడు, కావాలనుకున్నాడు. కానీ అంటున్నాడు, దేవుడు నన్ను అడిగితే నీకు ఇంకొక ఆమెని పెళ్లి చేసుకోవటానికి ఇద్దును కదా అని అన్నాడు. తర్వాత అంటాడు, ఒక బెత్షెబా విషయంలో తప్ప దావీదు మరి అన్నాడు కూడా పాపం చేయలేదు, మరి అన్నాడు కూడా పాపం చేయలేదు. తీర్మానం చేసుకున్నాడు.
కట్టుబడి ఉన్నాడు. అన్నిసార్లు నేను దేవుని మోసం చేయటం కాదు, ఒకసారి నేను నిలబడతానని దావీదు నిలబడ్డాడు. ఆయన అనేక కీర్తనలు రాసి 51వ కీర్తనలో పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, నేను నీకు విరోధంగా జీవించాను, చాలా పొరపాట్లు చేశాను, ఇవన్నీ పొరపాట్లు నా యందు నువ్వు ఎందుకు కనికరం చూపించావో నాకు తెలియదు. ఇక నుండి నువ్వు ఎలాగ జీవించమన్నావు అలాగ జీవించి చూపిస్తానన్నాడు దావీదు. తర్వాత కొంత ఆశ కలిగిన వాడై ఉన్నాడు. మందసం తీసుకొచ్చే విషయంలో సమూయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు, ఆరాధ్యం మొదటి నుంచి చూసినప్పుడు ఆ మందసాన్ని ఆశపడ్డాడు. ఎవరంటే దావీదు. చాలా డబ్బు, ధనము, అధికారము అన్నీ ఉన్నప్పటికీ దేవుని మందసము తన ఇంటికి తీసుకురావటానికి ఆశపడ్డాడు. ఎందుకు అంత డబ్బు ఏం చేసుకుంటాడు? ఇంకా ఆశీర్వదించబడాలని దేవుడికి తెలుసు కదా ఎంత ఆస్తి కావాలో. మన జక్కయ్య విషయంలో ఏమన్నాడు? నీ డబ్బుని కొంత అమ్మేసి పేదలకి ఇచ్చేయి, అప్పుడే నువ్వు అబ్రహాము సంతానంలో ఒకడు అవుతావు. విస్తారమైన డబ్బు అవసరం లేదు, బ్రతకటానికి కావాల్సిన డబ్బు మనకి అవసరం. వస్త్రహీనుడు కావు, నీవు ఈ లోకంలోనే తలగాని నిన్ను చేస్తాను, ముందు నా రాజ్యాన్ని వెతుకు, ఈ లోకంలో ఫలిస్తానని అన్ని రకాలుగా దేవుడు చెప్తూ వస్తాడు. ఇక్కడ మందసాన్ని చూసినప్పుడు మనం దావీదుకి ఒక మాట హెచ్చరిక గుర్తొచ్చింది. అక్కడ ఆ మందసాన్ని పట్టుకున్నప్పుడు తన ఎద్దుల బండి చేయించుకొచ్చాడు, తన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. కాలు జారింది ఎద్దుకి, కింద పడిపోయే జరిగితే ఒక ఆయన పట్టుకున్నాడు. అతను చనిపోగానే దావీదు అంటున్నాడు, ఈ మందసము నా ఇంట్లో ఉండదగిన వాడని నేను కాను. భయం, దేవుని మందస్సం ఉంటే భయం, దేవుని ఉగ్రతకి లోనవుతామేమో భయపడే పరిస్థితి. దేవుని సన్నిధిని మనము కోరుకునే మనము ఆయన సన్నిధికి భయపడతా ఉండాలి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు దేవుని సన్నిధి మన దగ్గర ఉంది కదా అని భయపడతా ఉండాలి. కుటుంబ ప్రార్థన మనం చేసుకునేటప్పుడు, సాయంత్రం అయినప్పుడు, భోజనాలు అయినప్పుడు కుటుంబ ప్రార్థన జరగాలి. అందరూ నిద్రలోకి వెళ్తున్న సమయంలో ఉదయం లేచిన దగ్గర కుటుంబ ప్రార్థన కావాలి, సంఘ ప్రార్థన కావాలి. మనందరం కూడా కేవలం ప్రార్థన వలనే జీవిస్తున్నామని మనము నమ్మాలి. ప్రార్థన లేకోకుండా మనం జీవించలేము. దానియేలు కూడా సింహపు బోన్లో ఉండి ప్రార్థన చేసుకుంటే సింహాల నోరును మూయించాడు. మన దేవుడు గొప్పవాడు, ఆయన్ని కలిగి ఉండటం మనకి ఒక గొప్ప అదృష్టం. ఈ లోకంలోనే కాదు, ఆయన ఏ లోకంలోనైనా క్రీస్తు ప్రభువు మన ఇండంటే ఉన్నాడు. ప్రజల మీద ఆయన చూపించిన ప్రేమ ఏంటంటే, దేవదూతలు పొరపాటు చేసినప్పుడు చీకటి బిల్లములో బంధించాడు, మనుషులను తీర్పు వరకు పరదేశీలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. చీకట్లోనే బంధించలే దేవుడు. నా బిడ్డలు చీకట్లో ఉండవలసిన వాళ్ళు కాదు, వెలుగులో ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉన్నారు. దేవదూతలకు కఠినమైన శిక్ష, మనకైతే తన ప్రేమ. ఒక మనిషిని నేను ఇంత ప్రేమించాను, ఇంకొక ఆయన్ని ప్రేమించాను ఇంకా ఎక్కువ, ఇంకొక ఆయన విస్తారంగా ప్రేమించానని ఎక్కడ లేదు. తన ప్రేమ శత్రువుని సైతం ప్రేమించే ప్రేమ, శత్రువుని ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ. అలాంటి ప్రేమమయుడి దగ్గరికి వచ్చాం మనము. ఆయన రోషము గలవాడు, మనం కూడా ఆయన ఎదుర్కోవటానికి రోషం కలిగి జీవించాలి. క్రైస్తవ జీవితం పరిశుద్ధత, రోషం. అట్టి దీవెన కృప ఈ సంవత్సర కాలంలో మనందరికీ కలుగజేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.